నమస్తే మీ పేరు? నా పేరు సువార్తరావు అండి. మాది చీరాల మండలం వాడరేవు గ్రామం, మత్స్యకారికి సంబంధించిన నాయకులు. సార్, ఇక్కడ ఈ చీరాలలో గతంగా టీడీపీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి చేరారు. ఆయన గురించి లేదా రాజకీయ పరిస్థితుల గురించి ఇక్కడ ఎలా ఉంది సార్ పరిస్థితి? అసలు మొట్టమొదటిగా ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏమేమి అవసరం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఆలోచన లేని విధంగా ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏమైతే అవసరమో, ఏమైతే వాళ్ళకి అవసరమైతే వాళ్ళ బతుకులు బాగుంటాయని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని మన్ననలు పొందుతూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా కొన్ని పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అందించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆ పార్టీలో ఈరోజు చీరాల నియోజకవర్గంలో నుండి బలరాం కృష్ణమూర్తి గారి తనయుడు కరణ వెంకటేష్ బాబు గారు ఇన్ఛార్జిగా తీసుకోవటం, ఆయన 3-4 సంవత్సరాలు అలుపెరగకుండా ప్రతి గడప తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అందరికీ దగ్గర అవుతూ పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. అందరిని హక్కును తెచ్చుకొని ఒక అన్నదమ్ముల భావంతో వాళ్ళు చూసుకుంటూ ప్రతి ఒక్క మన్నలు పొందుతూ ఇలాంటి బిడ్డకైతే మన ఎమ్మెల్యే గెలిపించినట్లయితే మనం ఒక ఇంట్లో మన పెద్ద కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు అనే ఆలోచన విధానంతో ఈ చీరాల నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పుడు నాయకులు అయితే పార్టీ మారారు, ప్రజలు ఎంతవరకు మారుతారనే అవకాశం లేదు కదా? ప్రజలంటే పార్టీ మారినంత మాత్రాన మనుషులు వ్యక్తిత్వం చూసి కూడా ప్రజలు ఖచ్చితంగా పట్టం కట్టే విధంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని అయితే, అలాగే ఈ వెంకటేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందరి కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకు దగ్గరే విధంగా అభివృద్ధి బాటలో నడిపించాడు చీరాల నియోజకవర్గాన్ని. ప్రతి ఒక్క మా వాడరేవు గ్రామం ఉందండి, ఇక్కడ మొత్తం లైట్లన్నీ వేసి అప్పుడైతే దొంగతనాలు జరిగాయి, వల్లయ్యి ఎవరు తీసిపోయేవాళ్ళు అర్థమయ్యేది కాదు. ఈరోజు దరిదాపుగా 2 కిలోమీటర్ల మేర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరికీ లేని ఆలోచన విధంగా బలరాం కృష్ణమూర్తి గారు ఈరోజు లైటింగ్ వేసి ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, ఇటు నుంచి మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా పర్యాటక కేంద్రంగా ఈరోజు మా వాడరేవు గ్రామాన్ని సందర్శిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల గురించి ఎలా ఉంది సార్? ఇక్కడ సంక్షేమ పథకాలంటే చెప్పనవసరం లేదండి. నిజంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అవసరమో అన్నీ కూడా పరిశీలించాడు. అసలు 1-2 కాదండి. మాకైతే గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఈ బ్యాన్ పీరియడ్ వచ్చినప్పుడు మత్స్యకారుడికి 4,000 ఇచ్చేవాళ్ళు. అది కూడా ఎప్పుడు పడితే తెలియదు, మేము చూస్తూ ఉండేవాళ్ళం. మాకైతే ఈ 2 నెలల్లో బ్యాన్ పీరియడ్ సమయంలో 100 రూపాయలు కూడా 1000 రూపాయలతో సమానం. ఆ 4,000 కూడా వేసే పరిస్థితి కనపడేది కాదు. ఎప్పుడో మేము మళ్ళీ వేటలకు వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు వేట చేసిన తర్వాత ఆ డబ్బులు పడితే ఆ డబ్బుల విలువ మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ డబ్బులు మా అకౌంట్లో పడితే విలువ తెలుస్తుంది. కానీ మేము వేటలకు వెళ్ళి 10 రూపాయలు మేము తెచ్చుకుంటా కడుపు నిండేటప్పుడు ఆ డబ్బుల విలువ తెలిసేది కాదు. అయినా 4,000 రూపాయలు ఈ 2 నెలలు మేము ఆపే సమయంలో మత్స్యకారులు ఆగిపోయే సమయంలో ఇచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు చేయడం జరిగింది, 6,000 రూపాయలు పెంచారు. వెంటనే మళ్ళీ ఈరోజు ఈ 2 రోజుల్లో మాకు అన్నీ రాసుకుంటారు, మత్స్యకారులు ఎవరైనా ఫిల్టర్ చేస్తారు. వెంటనే మాకు ఒక 15 రోజుల్లో మాకు ఎప్పుడైతే అవసరమో ఆనాటికి ఆ డబ్బులు పడే ఛాన్స్ ఉంది. ముందైతే వచ్చేవి కాదు. అలాగే సబ్సిడీ ఉంది, డీజిల్ సబ్సిడీ. గతంలో 6 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 9.5 రూపాయలు పెంచి కార్డు, ఏటీఎం కార్డు ఏదైతే మనం ఏటీఎంలో పెట్టి డబ్బులు తీసుకుంటామో అదేవిధంగా ఈరోజు బంకుకి వెళ్ళగానే ఆ డీజిల్ కొట్టించిన వెంటనే ఆ కార్డు ఇవ్వగానే ఆ సబ్సిడీ డబ్బులు 9.5 రూపాయలు కూడా కట్ అయిపోయి మిగతా డబ్బులు కట్టుకునే పరిస్థితి. గతంలో అయితే ఈరోజు బిల్లు పెడితే దరిదాపు సంవత్సరానికి వస్తాయి, 6 నెలలకు వస్తాయి తెలిసే పరిస్థితి కాదు. అందువలన మాకు సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి రావటం. మళ్ళీ గవర్నమెంట్ రావాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అమ్మఒడి ఏంటి, అసలు అనేక రకాలైన నేను చెప్పడానికి కూడా ఆ ఎన్ని పథకాలు కూడా నాకు చెప్పడానికి కూడా టైం చాలదు. అలాంటి ఆలోచన విధానంతో నడిచినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం పట్టడానికి, రాష్ట్రంలో మళ్ళీ ఆయన 2వ సారి సీఎం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా. అయితే బలరాం గారు తనయుడికి ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది?
నాకు తెలిసి 25,000 పైనే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అది 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు తెలియదు. 25,000 పైనే ఆయన మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. టౌన్లో కానివ్వండి, విలేజ్లో కానివ్వండి, ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ పథకాలు బలంగా జనాల్లో ఉంటే, గుండెల్లో ఉంటే, అలాగే వాళ్ళు మంచిదన్న బలరాం గారు వాడు గతంలో ఎమ్మెల్యేగా చేసిన పనిపాట్లు కానీ, అలాగే వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలకి దగ్గరయ్యే పరిస్థితులు కానీ గమనించి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటిగా గెలిచే సీట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమస్తే మీ పేరు? నమస్తే అండి, నా పేరు మచ్చ జ్యోతి. నేను మాజీ ఎంపీటీసీని, చీరాల వార్డు గ్రామం. అమ్మా, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, కరణం వెంకటేశ్వరరావు గారు, ఆయన తనయుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు బలరాం గారు, వాళ్ళు మీకు ఇప్పుడు పార్టీ మారారు, దాని గురించి ఏం చెప్తారా? పార్టీ మారిన దానికి ఏం లేదండి, ఆయన పార్టీలోకి వచ్చాక మాకు అన్ని మంచిగా జరిగినాయి, అంతా బాగానే ఉంది. గ్రామంలో కూడా చేయాల్సిన కొన్ని పనులు మాకు అన్ని చేసి పెట్టారు, అంతా బాగానే ఉంది. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఎంతవరకు మంచి లబ్ధి పొందారు? మాకు ఎంతవరకు మంచి అంటే చాలా వరకు చాలా మంచిగా పొందామండి. మత్స్యకారులుగా మాకు మా భర్తలకు డబ్బులు వేయటం కానీ, తర్వాత మాకు రుణమాఫీలు కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, అమ్మఒడి కానీ అన్నీ మేము బాగానే పొందున్నామండి. ఆయన చాలా మంది ఈ చీరాల మండలానికి, ఈ చీరాల గ్రామానికి కానీ, ఈ చీరాల నియోజకవర్గానికి కానీ ఈసారి టీడీపీ వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. లేదండి, మాకైతే మాత్రం వెంకటేష్ బాబు గారే వస్తారు, పైన జగన్ గారే గెలుస్తారు. అయితే ఈ వెంకటేష్ బాబు గారు ఏం చేశారండి మీకు అసలు? వెంకటేష్ బాబు గారు మాకు వచ్చాక ఇక్కడ చాలా వరకు మంచిగా చేశారండి. మా గ్రామానికి కానీ మాకు కానీ ప్రతిదానికి సలహాదారుగా దేనికైనా సరే మాకు అన్నిటికీ బాగానే చేశారండి. అందుకని మేము వెంకటేష్ బాబు గారిని గెలిపిస్తాం. నమస్తే మీ పేరు? మీనా అండి. మీనా గారు, మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి జరిగిందా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వచ్చేటప్పుడు మంచి జరిగిందంట? జగన్ గారు వచ్చిన తర్వాత జరిగిందండి. ఏం జరిగింది, ఎందుకని? మాకు రుణమార్పి జరిగింది. జగన్ అన్న దాని వల్ల మేము ప్రతి నెల రేషన్ మా ఇంటి ముందుకు వచ్చి మేము తీసుకుంటున్నాము. మాకు కష్టం లేకుండా అయితే ఉంది. ఆ ప్రభుత్వంలో కూడా రేషన్ అనేవి ఎలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా వచ్చింది? అంటే అప్పుడైతే మేము వెళ్ళి క్యూలో నుంచొని వస్తుందో రాదో అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మా ఇంటి ముందుకు వచ్చి మాకు మరి రాకపోతే ఫోన్లు మరి చేసి మరి మమ్మల్ని పిలిచి మేము తీసుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందా మీకు? వాలంటీర్ ఓకేనండి, మాకే ప్రాబ్లం లేదు. మాకు లెక్క ప్రకారంగా అయితే వాలంటీర్ అంటే మేము ఎత్తుక్కుంటా వెళ్ళాలి, కానీ తనే మా దగ్గరకు వచ్చి తనకి మాకేదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తనే వచ్చి చెప్పడం, మాట్లాడటం, ఇది చేసుకోండి దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది అనేసి తను చెప్పడం వల్ల మాకు జరుగుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళు వస్తేనే కదా మాకు తెలిసిద్ది, మాకు తెలియని కూడా తెలిసేలా చేసేది వాళ్ళే కదా. అలాంటి వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుడుగా మాట్లాడిన ఇటుపక్క టీడీపీ శ్రేణులు కానీ ఇటుపక్క జనసేన మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారండి, తప్పుగా మాట్లాడతారు, ఒప్పుగా మాట్లాడతారు, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి మొన్న జరిగిన విజయవాడ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరారు. అది ఓన్లీ జనసేన పార్టీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, ఓన్లీ వైఎస్ఆర్ కావాలని చేసుకున్న సింపతి కోసం అది మనం చూడలేదు కదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేశారు అనేసి వాళ్ళు అనుకోవడమే కానీ మనం చూడలేదు. వాళ్ళంతా వాళ్ళ మన మీద రుద్దుతున్నారు అంతే. అయితే ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ముందు ఎవరు వచ్చారో, ఇన్ని సంవత్సరాలు మనల్ని ఎవరు పరిపాలించాలో వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? దానివల్ల మాకు ఉపయోగం ఉంది, ఇంకా బాగా చేయాలి అని కోరుకుంటున్నాను. అయితే ఈ నియోజకవర్గాన్ని బలరాం గారు తనయుడుగా ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు నిలబడ్డా, ఆయన వస్తే బాగుంటుందా, లేకపోతే టీడీపీ గారిని కూటమితో వచ్చే వ్యక్తులు? బలరాం గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి, తన తనయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మా ఓట్లు మాత్రం మాకైతే మాత్రం ఆయన వస్తే బాగుంటుందని మా పూర్తి నమ్మకం. నమస్తే, మొహమ్మద్ రఫీ గారు. మీరు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా మీకు జగన్ గారు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే కర్ణం బలరాం గారు వచ్చిన తర్వాత కానీ ఏమైనా మంచి జరిగింది అంటారా, లేదంటే చెడు జరిగింది అంటారా? నాకు మంచిగానే జరిగింది. మా పిల్లాడికి అమ్మఒడి వచ్చింది, మాకు అన్ని బాగానే జరిగింది, మాకు ఇబ్బంది లేదన్న, బాగానే చేశారు. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? వచ్చింది, అమ్మఒడి వచ్చింది. మా మదర్ గారికి 18,000 కూడా వచ్చింది. మా ఇంట్లో వాలంటీర్ ఉంది, అమ్మాయి కూడా వాలంటీర్ వచ్చింది. మా ఇబ్బంది లేదు, బాగానే ఉంది, మాకేమది. మా నాన్నగారు కూడా పింఛన్ వచ్చారు. అయితే ఈసారి ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది చీరాల్లో? ఆమె జగన్ గారి. నమస్తే, మీ పేరు? కె రత్నరాజు. రత్నరాజు గారు, ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కర్ణం వెంకటేశ్వర గారు నిలబడ్డారు. ఆయన గురించి ఏం చెప్తారు, ఏమంటారు అసలు మీరు? ఎవరి గురించి చెప్పాలన్నా కానీ ఒకటే బేస్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెయిన్.
మరి ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు, ఏమైనా ప్రజలేని మారే అవకాశం కనబడుతుంది? అదేం లేదు, ఆయన నేను చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి గారు అని, ఆయన మెయిన్. మరి ఈ సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి, అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి అంటే బిడ్డలకి భోజనం పడతాం అభివృద్ధి కాదా? బళ్ళకు పంపించడం అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే రోడ్లేనా, ఇంకేం లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఓపెన్ కట్టిస్తున్నాడు, స్కూళ్ళు బాగున్నాయి, పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాడు. ఆకలి తీర్చాలి కానీ రోడ్డు ఏం చేసేదయ్యా? ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టడం గొప్ప, అదే అభివృద్ధి. అయితే ఈ నియోజకవర్గంలో ఇక్కడ గతంలో కర్ణం బలరాం గారు నిలబడ్డారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన మంచివాడే, పెద్దవాడు, మాకంటే పెద్ద ఆయన, మంచివాడు. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ అభ్యర్థి పక్కాగా విజయం సాధిస్తానని చెప్తున్నాడు. మేమైతే వైసీపీ బాబు, మేమైతే మాత్రం వైసీపీకి ఓటేస్తాం. మరి నిన్న జరిగిన మీటింగ్ లో, విజయవాడ మీటింగ్ లో జగన్ గారికి కట్టిపైన గాయం తగిలింది, దాని గురించి ఏం చెప్తారు? కావాలని చేస్తారు కొంతమంది, దాని గురించి మనం చేసేది ఉంది. ఎవడంతటి కాడు కొట్టుకోడుగా, కొట్టించుకోడుగా. అది కావాలని చేశానని చెప్తున్నారు. ఎవరు కావాలని? జగన్ గారు కావాలని. అన్నం తినేవాడు ఎవడు మాట్లాడ్డాబాయ్ ఆ మాట? అది 2019లో కత్తి అంటున్నారు, ఇప్పుడేమో రాయి అంటున్నారు. దాని గురించి కత్తి అనొచ్చు, రాయి అనొచ్చు, వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఎవడు కావాలని చేసుకోడుగా. కత్తి తీసుకుని ఎడబడుచుకుంటాడా, రాయి తీసుకుని ఎడగొట్టుకుంటాడా, కొట్టంటారా అంటాడా? అదే ఆలాప్ చేయడంలో ఎందుకు జరిగిందో అది తర్వాత చట్టం ఉందిగా. వెంకటేష్ గారు ఈసారి ఇక్కడ చీరాల ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఏం చెప్తారు ఆయన గురించి? మంచి వ్యక్తినే, కాకపోతే కృష్ణమోహన్ గారికి కానీ పార్టీకి పనిచేస్తాం. వెంకటేష్ గారికి ఇచ్చినా పార్టీకే పనిచేస్తాం అంతే. బలరాం గారు కూడా నిలబడ్డారు కదా, ఆయన గురించి ఓడిస్తారు ఇప్పుడు ఎలాగా? వైసీపీకి మారారు. టీడీపీ వైసీపీ అనే కాదు, పార్టీ వైసీపీ మాది. ఎవరైనా సరే వైసీపీకే వేస్తాం. ఆయన బలరాం నుంచి ఉన్నారా, చంద్రబాబు నాయుడు వైసీపీలో నుంచినా సరే చంద్రబాబు నాయుడు వైసీపీకే వేస్తాం. చంద్రబాబు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి నుంచినా సరే వైసీపీకే వేస్తాం. ఇక్కడ జగన్ గారి పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? మాకు ఈ అమ్మ కూడా వస్తుంది, హౌసింగ్ ఇంట్లో వచ్చింది, అన్ని వచ్చింది. చాలా దాదాపు 6 లక్షల దాకా లభ్యం ఉంది. అయితే ఈసారి చీరాల నియోజకవర్గం టీడీపీ అడ్డా అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఎన్ని మాటలు అంటారండి, దాన్ని మాటలు అంటారు. వైసీపీ గెలుస్తుంది అంతే. ఎన్ని ఓట్లు వచ్చే మెజార్టీ కనపడుతుంది? 15,000 నుంచి 20,000 దాకా గెలుస్తారు. అయితే మరి ఈసారి కూటమితో వచ్చి సూపర్ 6 అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏం 6 లేవు, ఉన్న 6లకే లేవు గ్యారెంటీలు. శ్రీలంక అయిపోయిన వాళ్ళు ఇంత ముందు ఏమైపోయిన 6 అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు, వీళ్ళు అదే వాలంటీర్లు కావాలన్నారు. దేనికి సంకేతం? అదే జగన్ పాలన బాగుంది కాబట్టి వాలంటీర్ కావాలంటుంది. ఇంతకుముందు అదే వాలంటీర్లు వద్దన్నారు, ఇప్పుడు ఏమన్నారు? అదే వాలంటీర్ ఇస్తే మేము 10,000 ఇస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు, జగన్ మాట నమ్ముతారు. అయితే మొన్న జరిగిన సంఘటనలో జగన్ గారికి తలపైన గాయం తగిలింది, దాని గురించి ఎవరు చేశారు తెలిసిందా? లేదంటే జగన్ కి ఆ దేవుడు ప్రజల వద్ద ఉంది కాదు, ఏడు ఎన్ని రాళ్ళు వేసినా ఎన్ని కుట్రలు చేసినా ఏమీ కాదు. అతని నమ్ముకున్న ప్రజలే. అంతమంది కలిసి వచ్చినా సరే జగన్ కొన్న సైన్యం వేరే సైన్యం, జనమే సైన్యం. ప్రతి పేదవాడు జగన్ కావాలని కోరుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని తొక్కేస్తానని చెప్తున్నారు. ఆయన 100 ముగ్గురు ఇప్పటికే 3 తొక్కాడు, ఇంకో 3 తొక్కడానికి రెడీగా ఉన్నాడు. ఇంకేం తొక్కుతాడు ఆయన? ఇవాళ పార్టీలు మారినట్టు భార్యలు మార్చినట్టు నియోజకవర్గం మారుస్తున్నాడు. ఇవాళ మాట బియ్యం అన్నారు, పెళ్ళాన్ని మార్చినట్టు ఇవాళ తీసుకెళ్లి మళ్ళీ పిఠాపురం వెళ్ళాడు. అయితే ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు కనబడుతున్నాయి? అది తెలిసి 135 వస్తాయేమన్నా, 135 రీచ్ అవుతాను అన్నా. కాన్ఫరెన్స్ అండి, ప్రతి పేదవాడికి ఇచ్చాడు, మంచి చేశాడు. మంచి చేసిన వాడికి ఎవరైనా ఉంటారు, ఎవరైనా చేస్తా ఉంటారు. అది ప్రజలు సిద్ధం ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? మామూలు సిద్ధం కాదు, దాదాపు 100% మంది సిద్ధంగా ఉంటారు. ఆ ఓటుతో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి. నమస్తే, మీ పేరు? దేవరపల్లి కుమార్ బాబు, ఈబురిపాలెం. సార్, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి చివరిపల్లి అదే చీరాల నియోజకవర్గానికి మన వెంకటేష్ గారు నిలబడ్డారు, కర్ణ వెంకటేష్ గారు. ఆయన గురించి ఏం చెప్తారు? కర్ణ వెంకటేష్ బాబు గారు మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన మనసు గల అతను. కుల మత అలా వివక్షణ లేకుండా అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎందుకంటే ఇలా చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వైసీపీ పార్టీలో చేరిన కాడ నుంచి ఎంతోమందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకు కూడా ఆయన చేసిన సేవలు
చాలా విలువైన సేవలు. అదేవిధంగా ఈపురపాలెం గ్రామం బలరాం గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. దాదాపు ఈపురపాలెం పంచాయతీకే దాదాపు 9 కోట్లు, మాకు తెలిసి 9 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే కాక ఇక్కడ పక్కనే ఉన్న బోయినవారిపాలెనికి దాదాపు 3 కోట్లు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆయన రోడ్లు కానీ సచివాలయాలు కానీ అన్నీ బలరాం గారు వచ్చిన తర్వాత చాలా మా ఈపురపాలెంలోనే పంచాయతీలోనే ఎక్కువ అభివృద్ధి చెందింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈపురపాలెం గ్రామ ప్రజలు మొత్తం వెంకటేష్ బాబు గారికి ఖచ్చితంగా ఓట్లు వేస్తారని మేము నమ్ముతున్నాం. అంటే టీడీపీ మాత్రమే చేసింది, వైసీపీ ఎటువంటిది చేయలేదని చెప్తున్నారు. టీడీపీ ఇక్కడ చేసిన పనులు ఒక్క పని కూడా సరైంది కాదు. ఏదన్నా ఒక పని అభివృద్ధి కార్యక్రమానికి దిగారంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కోర్టులు పోలీసులు గొడవలు ఉంటాయి. అందుకని ఈపురపాలెం ఏం అభివృద్ధి చెందల. చేసిందల్లా వైసీపీ పార్టీలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే దీనికి అభివృద్ధి చెందింది. అది కూడా బలరాం గారు వాళ్ళు వచ్చిన తర్వాతే. బలరాం గారు కానీ బలరాం గారు అబ్బాయి కానీ చాలా చక్కగా చీరాల నియోజకవర్గాన్ని, ఇదివరకు చీరాల్లో ప్రతి వీధికి ప్రతి బజారుకి రౌడీజాలు ఎక్కువయ్యాయి. అట్లాంటి రౌడీజాలు ఇప్పుడు లేవు బలరాం గారు వచ్చిన తర్వాత. అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు, అందరూ ప్రశాంతంగా పనులు చేసుకుంటూ చాలా జీవనాన్ని చక్కగా సాగిస్తున్నారు బలరాం గారు వచ్చిన తర్వాత. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మాకు దేవుడు అని ఎందుకు అంటున్నానంటే అట్లా పోల్చకూడదు ఆయన్ని. మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది లేకుండా అందరికీ, ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే అందరికీ సంక్షేమ పథకాలు ఏదైనా సరే, ముఖ్యంగా ఆడవారికి ఎన్ని పథకాలు అయితే పెట్టాడో, అదేవిధంగా స్కూల్స్కి నాడు నేడు కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ప్రతిదీ అసలు ఒక్కటని కాదు దాదాపు 130 పైగా ఆయన బట్టలు నొక్కి ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి మహానతమైన వ్యక్తి ఆయన. నవరత్నాల పేరుతో 99% అమలు చేశానని చెప్తున్నారు, కానీ 99% అమలు అవ్వలేదని టీడీపీ కానీ జనసేన కానీ కూటమి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? మీకు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గురించి చెప్పాలంటే నిజంగా ఆ పార్టీల గురించి అసలు మనం తలుచుకుంటాం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేస్తున్నాడు. ఆ రోజుల్లో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడికి అలిపిరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు అతన్ని పరామర్శించేసి అక్కడ ధర్నా చేసినటువంటి మహానమైన వ్యక్తుడు అతను. అతని కడుపును పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని చంపాలని ఈ 3 దుష్ట శక్తులు ప్లాన్ చేసి ఆయన్ని ఎయిర్గన్తో కాలిస్తే దీన్ని ఏదో రాయి అంటారు, ఏదో దండ గీసుకుందంటారు, అదంటారు ఇదంటారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం కూడా చాలా దురదృష్టకరం. ఓన్లీ సింపతి కోసం చేశానని చెప్తున్నారు. 2019 సింపతి కోసం వాళ్ళని చేసుకోమనండి. కంటికి కణతకి తగిలేటట్టుగా ఎవరైనా చేసుకుంటారా? వాళ్ళని చేసుకోమనండి. వాళ్ళని చేసుకొని ఏదో ఈరోజు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎడంగెళ్ళిపోతున్నారు, సెకండ్ ఇస్తున్నా కూడా. అంత భయంగల్లా వీళ్ళు. జగన్ చేసుకుంటాడు ఆ పనులు. అంత అవసరం ఏముంది జగన్కి? జగన్కి ప్రజాదరణ ఉంది. అది చూడలేక వారవలేక వీళ్ళు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు 3 కాదు కదా, 300 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈ చీరాల నియోజకవర్గంలో ఈసారి టీడీపీ కానీ ఇటుపక్క కాంగ్రెస్ నేతలు కానీ అడ్డా ఈసారి గెలిచే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా బలరాం గారు ఏ పార్టీలో నిలబడ్డా 25,000 మెజార్టీతో గెలిచారు మొన్న. ఈసారి దాదాపు ఈ తెలుగుదేశం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని మేము అనుకుంటున్నాం ఇక్కడ నియోజకవర్గ ప్రజలు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి మా అంచనా ప్రకారం అయితే 160 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అది లేదంటే 175 వస్తాయి. నమస్తే, మీ పేరు? రేపల్లి నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు, ఎవరి పరిపాలనలో మీకు లబ్ధి పొందారు, లేదంటే ఎవరు? మేము ఇప్పుడు లబ్ధి పొందుతుంది వైఎస్ఆర్. ఏంది మాకు లోన్ వచ్చినా ఇప్పుడు ఈ మామూలుగా మన
పింఛన్లు వచ్చినా ఏవి వచ్చినా కానీ మేము లబ్ధి పొందుతుంది వైఎస్ఆర్ కాబట్టి మేము ఫస్ట్ కాడ నుంచి కూడా ఇటే ఉన్నాం, వైఎస్ఆర్లోనే ఉన్నాం. అంతకు ముందుకు వచ్చేళ్ళకి వేరే విధాయకంగా మామూలు ఆర్టీలో ఉన్నాము. మా యనూరు సుబ్బారావు గారు ఎట్టుంటే అట్టు ఉన్నాం తెలుగుదేశంలో. ఈ ఊళ్ళో 30% భాగం. ఇవాళ ఏంటంటే మామూలు వాళ్ళు అంతా పోయారు. మేము ఉన్నంత వరకు మా కుటుంబాల వరకు బయటపడే చెప్పుకుంటాం మేము వైఎస్ఆర్ అని, అంతే. వెంకటేష్ గారు బలరాం గారు ద్వారాగా, ఆయన బలరాం గారు మహానుభావుడు. ఆయన ఫస్ట్ కాడ నుంచి మాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంత కుర్రోడప్పటాల నుంచి అదే ఇందాక కూడా మాట్లాడా ఆయన సార్ తోటి. అన్నిటికి కూడా ఆయన చాలా ఉదాహరణ వల్ల మనిషి, మంచి మనిషి. ఆయనతోటి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆర్టీసీ ఉద్యోగాలకు మేము రికమెండేషన్ చేయించుకున్నాం. ఆయన ఎవరు పోయినా కానీ, ఒంగోలులో ఉన్నప్పుడు పోయినా కానీ ఆయన ఎంతో మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎటువంటి తేడా ఉండదు, అంతే. కూటమి అభ్యర్థులు ఈసారి వస్తున్నారు, వెంకటేష్ గారికి ఏమైనా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందా? అయ్యా, కూటమితో అభ్యర్థులు వస్తున్నారు 3 పార్టీలు కలిసి, వెంకటేష్ గారికి ఏమైనా ఎన్కౌంటర్ చేసే అవకాశం? అసలు ఏముండదు అయ్యా, మాదేనయ్యా. వాడు 3 కాదు 6 ఉన్నా సరే మాది. ఇప్పుడు వాళ్ళు ఎట్ట బయటపడి మేము వచ్చినా కానీ మమ్మల్ని చేర్చుకారు అది ఇది అన్నారు. మాకు ఫస్ట్ కాడ నుంచి కాడ ఎందువల్ల అంటే మామూలుగా ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది. ఏదైనా కానీ మనకు మనస్ఫూర్తిగా ఒక పని చేయాలన్నా ఏది చేయాలన్నా మాకు వైఎస్ఆర్ ద్వారాగా, అటు కాకుండా బలరాం గారు కుమారుడు కాబట్టి ఆయన అభిమానం ఏ క్లాస్ గా ఉండిద్ది. అయితే మీరెంత సిద్ధంగా ఉన్నారు? మేము జగన్ ఏది మాకు అందరు కూడా మేము రెడ్డి అయినా కానీ మతస్థులు, అర్థమైందా? మేము బలరాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం ఇవన్నీ మాకు తెలియదు. జగన్ వల్ల మేము ఉపాధి పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? ఇప్పుడు మనలో ఇది పింఛన్ 3000 రూపాయలు నెలకి కంపల్సరీ. ఇంటికాడికి వెళ్ళి ఇంటికి ఉదయాన్నే 7 పింఛన్ వచ్చింది. మళ్ళీ నాకు మామూలుగా పొలంకి పడే డబ్బులు పడతాయి. ఒకరి తోటి పని లేదు, మాకు ఉంటే చాలు. ఈ ఊరికి ఫస్ట్ 2-3 కుటుంబాలలో వచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు అంతా కూడా ఒక 10 కుటుంబాల లోపే ఇంత ఊరికి. ఈ వచ్చిన కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చి ఇదైన వాళ్ళు మేము దగ్గర ఇక్కడ మేము పుట్టింది పెరిగింది ఏడే. మాకు ఇక్కడ లైన్ అంతా మాకు తెలుసు. ఏం లేదు, మీరేం బాధపడద్దు. అందరు కూడా వచ్చిన వాళ్ళని సమానంగా గౌరవంగా చూసుకొని పంపించండి. మీ అమ్మడి తిరిగే వాళ్ళు ఉన్నారు, మాకంటే ఓపిక లేదు కాబట్టి. ఇప్పుడు బలరాం గారు ఆడుంటే వెళ్ళి మాట్లాడా. ఆయన ఎప్పుడు కుర్రతనంలో ఆయన ఉన్నప్పుడు నేను ఆడ మెకానిక్ సెట్లో చేసేవాడిని. అట్ట బలరాం గారు నాకు పరిచయం. ఆయన మంచిగా పద్ధతి గల ఆయన బలరాం గారు. వెళ్తే ఆడెవరినో వాచ్మెన్ పంపించి ఆ వాచ్మెన్ ఏమో రా అని అంటాం, లేకపోతే లోనకు పోయి అయ్యా వాళ్ళు ఎవరో వచ్చారంటే ఇప్పుడు కాదు పో అంటామో ఇవి ఉండవు. బలరాం గారు వ్యవహారం వల్ల ఒంగోలు ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆర్టీసీ ఉద్యోగాలకి మా వాళ్ళు 2-3 ఉపాధి పొందారు. నాకేంటంటే నేను వెళ్ళేవాడిని, నేను హైట్ తక్కువ, అందుకని నేను వెళ్ళా. ఇప్పటికీ చేస్తున్నా డ్రైవర్గా. నా పేరు దేవరపల్లి కాంతి నరేష్, చిరాల నియోజకవర్గం ఇబ్రుపాలెం గ్రామం మాది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ వెంకటేష్ గారు వైసీపీ నుంచి నిలబడుతున్నారు. అటుపక్క నిలబడుతున్న వ్యక్తులు ఎలా ఉందన్న ఇక్కడ వెంకటేష్ గారికి కానీ అవతల వ్యక్తులకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అంతేం లేదయ్యా. మన కరణం వెంకటేష్ బాబు గారికి మాత్రం రేపు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళ నాన్నగారు చీరాల నియోజకవర్గంలో గెలిచినప్పటి నుండి చీరాల ప్రజలకు అందుబాటులో ఉంటా సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు. పథకాలు అయితేనేమి ఏవైనా సరే అంతా చీరాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి. రేపైతే వెంకటేష్ బాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. బలరాం గారు తనయుడుగా ఇప్పుడు వెంకటేశ్వరరావు ఇప్పుడు నిలబడుతున్న వ్యక్తి ఎంతవరకు ప్రజలకు మేలు చేసే అవకాశం కనబడట్లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. అదేం లేదు, రామకృష్ణాపురంలోనే కర్ణ వెంకటేష్ బాబు గారు ఉంటున్నారు.
బలరాం గారు ఉంటున్నారు. జనాలతో మమేకం అయిపోయి వాళ్ళ సమస్యలు ఒక రోజు లేట్ అయినా కూడా వెంటనే సమస్యలు తీరుస్తున్నారు. వాళ్ళు చిరాల్లోనే ఉండి ఇబ్బంది ఏం లేదు. రేపు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు వెంకటేష్ బాబు గారు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ 5 ఏళ్ళు రోడ్లు వేసారు, పార్కులు కట్టారు, ఈపురపాలెం ప్రజలకి మగ్గాలు అత్యధిక స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక స్థాయిలో మగ్గాలు ఇప్పించారు. అమ్మఒడి అయితేనేమి, పింఛన్లు అయితేనేమి అన్ని మనం వెళ్ళి అడగగానే చేసి పెట్టారు. అందరికి ప్రజలకు ఇబ్బంది ఏం లేదు. అయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన మళ్ళీ ఇంకొక 3 టర్ములు జగన్ గారే వచ్చే విధంగా జగన్ అన్న పథకాలు అయితేనేమి స్విచ్ నొక్కగానే జనాలకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు అని అయ్యని ఇయ్యని అందరూ దోచుకున్నారు. దోచుకొని ప్రజలకు అందలా అవి వాళ్ళ కమిషన్లో నాకు పని చేసి పెడితే ఆ పథకం ఇప్పిస్తే ఒక 5,000 వాళ్ళకి, ఒక 5,000 నాకు అన్నట్టు చేశారు జన్మభూమి కమిటీలు. ఈ జగన్ గారు అలా కాదు, మధ్యలో బ్రోకర్లు దళారులు ఎవరు లేరు. డైరెక్ట్ గా స్విచ్ నొక్కటం, ప్రజల్లోకి అకౌంట్ లోకి పడిపోవటం. అయితే ఈసారి కూటమితో వాళ్ళు 3 వస్తున్నారు. ఇక్కడ ఈ ఒకే వ్యక్తిగా ఇక్కడ నిలబడుతున్నాడు. ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా కనబడే అవకాశం? ఇంకా ఎన్ని కూటములు వచ్చినా కూడా జగన్ గారికి ఏం కాదనమాట. జగన్ గారికి జనం అందరూ వెన్నుదన్నుగా ఉన్నారు. పై దేవుడు ఉన్నాడు, చల్లగా ఉంటారు. ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా జగన్ గారిని చంపాలని చంద్రబాబు నాయుడు అందరూ దాడులు చేస్తా ఉన్నారు. బస్సు యాత్ర జరిగేటప్పుడు మొన్న రాయి తీసుకొని కొడితే ఎడం కన్ను మీద దెబ్బ తగిలింది. అదే కింద తగిలితే వాళ్ళు అనేకమైన కుట్రలు చేస్తున్నారు అనమాట. కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసుకున్నా కూడా ప్రజలు జగనన్నకి, మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇబ్బంది ఏమి లేదు. ఈ చీపురుపల్లి ఎలా ఉన్నారు? ఈపురపాలెంలో మాకు రోడ్లు వేసారు, అందరికి పథకాలు వచ్చినాయి, అంతా సస్యశ్యామలంగా ఉంది. ఇబ్బంది ఏమి లేదు. ఎవరికి ఈపురపాలెం ఎవరికి ఏం సమస్యలు ఏమైతే ఏమి లేవు. ఈసారి టీడీపీ అడ్డని చెప్తున్నారు. యాక్చువల్ గా అయితే కొంచెం ఉండేది, కానీ జగన్ గారి పథకాలు చూసిన తర్వాత ప్రజలందరూ మారిపోయారు. అందరూ మారిపోయారు. మామూలుగా ఈపురపాలెం పక్కన బోనరపాలెం గ్రామంలో 90% టీడీపీనే. అలాంటిది బలరాం గారు, వెంకటేష్ బాబు గారు వచ్చిన తర్వాత జగన్ గారి పథకాలు చూసి జనాలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి అందరూ బయటకు వస్తున్నారు. మామూలుగా వాళ్ళు పనులు చేసుకుంటారు, యాక్చువల్ గా బయటకు రారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట. అయితే జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి 120 నుంచి 130 దాకా వస్తాయి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్? ఆయన పథకాలు అద్భుతమైన పథకాలు పెట్టాడయ్యా. మామూలు పథకాలు పెట్టలేదు. పిల్లలు స్కూల్స్ అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, షూ అయితేనేమి, సాక్సులు, అన్ని పథకాలు పేదవారికి వెన్నుదన్నుగా ఉన్నాయి. పేదవారు భూమిలో ఉన్న వాళ్ళు కొంచెం పైకి లేచారనమాట. అవన్నీ దొంగ హామీలు. ఎప్పటికి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఏమని విమర్శించాడు? ఇంట్లో వాళ్ళు లేనప్పుడు వెళ్ళి వాలంటీర్లు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని అవమానపరిచాడు. ఈ రోజు ఏమంటాడు? ఓట్ల కోసం 10,000 జీతం ఇస్తానంటున్నాడు. వాడి అన్ని దొంగ పూరితమైన మేనిఫెస్టో హామీలు అనమాట అవన్నీ. అయితే ఈసారి మాత్రం ఈ చీరాల నియోజకవర్గం ఎలా ఉంది? ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా ఫుల్ మెజార్టీతో వెంకటేష్ బాబు గెలుస్తాడు. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఎలా ఉందని ఇక్కడ ఎన్నికల ప్రచారం కానీ, లేకపోతే కూటమి అభ్యర్థుల ప్రచారం కానీ ఎలా ఉందని? ఇక్కడ బాగానే ఉందన్న. ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ప్రజలందరూ? జగన్కి వైసీపీ తరఫునే, వైసీపీకే మా గెలిపే అవకాశాలు ఉన్నాయి. మరి కర్ణం బలరాం గారు కానీ, కలరం వెంకటేశ్వరరావు గారు ఎలా ఇక్కడ ఉపయోగపడ్డారు? లేదంటే టీడీపీ కూటమి ఉపయోగపడుతుంది అంటున్నారు ప్రజలందరికీ? టీడీపీ అంటే దాన్ని నమ్మే పరిస్థితి లేదన్న. చేసింది ఏం లేదు. ఇంక వెంకటేష్ గారే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. గొడవ లేకుండా బాగానే పరిపాలన బాగుంది. మరి కూటమి అభ్యర్థులు కూడా సూపర్ 6 అనేసి పథకాలతో వస్తున్నారు. ప్రజలు ఎంతవరకు నమ్ముతారో, లేదంటే ఏమైనా ఇంతకు ముందు ఇచ్చినట్టుగా అయితే నమ్మేవాళ్ళు, ఏం లేదు కాబట్టి ఎక్కువ నమ్మట్ల. వీళ్ళే మాటల వరకే అనుకుంటున్నారు అంతే. ఈసారి పక్కాగా ఈ చీరాల్లో కానీ, లేకపోతే ఈ నియోజకవర్గం మొత్తానికి టీడీపీ కానీ కూటమితో వచ్చే అభ్యర్థిని పక్కాగా జెండా పాతిస్తామని చెప్పి ఆయన పేరు కూడా మాకు తెలియదు అన్న. టీడీపీ తరఫున వచ్చి ఆయన పేరు ఇక్కడ లోకల్ ఆయన కాదు, వెంకటేష్ గారే గెలుస్తారు. మరి కాంగ్రెస్ కూడా పోటీ గట్టిగా ఇస్తుందన్న ఇప్పుడు విన్నాను. అది ఎంతవరకు? కాంగ్రెస్ అది లేదన్న అసలు.
కాకపోతే వచ్చే వరకు అట్లా ఉంటాం తప్ప ఏం లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మీకు ఈ 5 సంవత్సరాలు? అది రాజకీయం తెలిసిందన్న మాకు. రాజకీయం ఎలా ఉండిద్ది ఏంది, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటివి చేస్తారనేది మాకు తెలిసింది. మీకు ఎలా ఉపయోగపడింది? మాకు బాగా ఉపయోగపడింది అన్న. ఎప్పుడు ఏ రాజకీయవేత్త ఇంటికి వచ్చి మాకు డబ్బులు ఇచ్చింది ఏం లేదు. మా ఇంటికి అంత ప్రతి ఇంటికి పేద ఇంటికి డబ్బు అందింది. హెల్ప్ బాగా జరిగింది. ఈ ఎలక్షన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటారు? ఈ ఎలక్షన్ పేదలకి పెత్తందారులకి అన్న. పేదలు బాగుపడుతున్నారు, వాళ్ళకి అసూయ అంతే. ఇక్కడ ఎవరు పేదవాళ్ళు, ఎవరు పెత్తందారులు? పేదవాళ్ళు ఎవరు లేరు కదన్నా. ఏముంది అంటే పేదవాళ్ళని తొక్కాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు పెత్తందారులు అన్న. అయితే జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? వస్తాయన్న. ఇంత ముందు వచ్చిన కంటే ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం మేము. 170 గట్టిగా కొడతాడు. ఏంటి అంత నమ్మకం మీకు? ఆయన చేసిన పనిలోనే ఉందన్న నమ్మకం. ఆయన చెప్పిన 5 సంవత్సరాలు చేసింది చెప్పాడు. ఆ మేనిఫెస్టో మొత్తం మాకు మేనిఫెస్టో అనేది తెలిసేది కదా ఇంత ముందు. ఆయన వచ్చిన తర్వాత తెలిసింది మేనిఫెస్టో అంటే ఎట్టుండిద్ది, ఇవి జరుగుతాయని. ఇంకా అయితే ఈసారి ఈ చీరాల నియోజకవర్గంలో ఎలక్షన్ ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంటది? గట్టిగానే ఉండిద్ది. వెంకటేష్ గెలుస్తారన్న. జమీలా జమీలా జమీనా గారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. సంక్షేమ పథకాలు నచ్చినాయి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు జగన్ గెలిస్తేనే మంచిది. ఎందుకంటారు? అంతే, ఆయన పనులు మాత్రం బాగానే చేస్తారు. టీడీపీ కూడా సూపర్ 6 అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏమో వాళ్ళతో నేను పట్టించుకో. నమస్తే, మీ పేరు? సురేష్ బాబు. సురేష్ బాబు గారు, గతంలో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వచ్చిన తర్వాత, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు పరిపాలనలో ఎలా మార్పులు ఏమైనా వచ్చినాయి అంటారు? బలరాం గారు బాగానే చేశారు సార్, బాగానే చేస్తున్నారు. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. లబ్ధిదారులు మేము. అంటే వెంకటేష్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? అతను కొడుకే కదా సార్, బలరాం గారి కొడుకే కదా. అంటే తండ్రి తగ్గ తనయుడు అంటారు అంటారా? అంటారు. తిరుగుతున్నారు, అతను కూడా తిరుగుతున్నారు. వెంకటేష్ బాబు గారు కూడా తిరుగుతున్నారు. జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి ఎలా ఉపయోగపడ్డాయి? ఉపయోగపడతాయి సార్. అమ్మఒడి కానీ ఆటోకి సంబంధించిన కానీ. వాహన మిత్ర వేసి రోడ్ ట్యాక్స్ కి సగం డబ్బులు కట్టారని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అదంటే రోడ్ ట్యాక్స్ అంటే అది ఏం సార్, అన్ని ఉండే కదా. అన్ని ఇప్పుడు ఏగిపోయినా మనం కట్టాలి కదా, వేస్తే కొద్దిగా లబ్ధిదారులు. కూటమితో వచ్చిన అభ్యర్థుల్లో ఈసారి గెలిచే అవకాశం కనబడుతుందా, లేదంటే వైసీపీలో నుంచి వచ్చే వ్యక్తి గెలిచే అవకాశం కనబడుతుందా? వైసీపీ గెలిచింది సార్. పథకాలు ఇచ్చారు, పేద ప్రజలకు పథకాలు ఎక్కువ వచ్చినాయి. మీ పేరు? మతాన పౌలరాజు. కన్న కొడుకు కూడా 10 రూపాయలు టిఫిన్ ఇచ్చేవాళ్ళు లేడు. ఈయన పరిపాలన వచ్చిన కాడి నుంచి ఇంటికి డబ్బులు వస్తున్నాయి, కోటా బియ్యం ఇస్తున్నారు. నిజాయితీ గలవాడు, ఓపిక ఉన్నవాడు, మనసులో మైండ్ ఉన్నవాడైతే జగన్మోహన్ రెడ్డి ఓటేయాలా, వెంకటేశ్వరరావుకి ఓటేయాలా. బలరాం గారు వెళ్ళకుండా ఈ కాలేజీ నెంబరు, వైఎస్ఎన్ కాలేజీ నెంబరు, ఈయన ఎంతో మందికి పునాదం పెట్టాడు. మొన్న కరెంట్ ఆఫీస్ కూడా పెట్టాడు. అలాంటి వాళ్ళు చేయకపోతే ఇంకెళ్ళు చేస్తావా? చెయ్యాలా, చేపించుకోవాలా. అది ఇటుపక్క బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ సూపర్ 6 అనే పవన్ కళ్యాణ్ వీళ్ళందరిని తీసేయ్యా. అవి కాదు, మనకు కావాల్సింది ఏంటంటే బలరాం కొడుకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు ఉంటే చాలు. ఇంకొక 5 సంవత్సరాల పాటు ఉంటే మేము కాలం జరిపించిన బాధ లేదు. మా నెంబర్గా ఆయనే ఉండాలి, పైన ఆయన ఉండాలా. ఇప్పుడు వెంకటేష్ గారి గురించి ఏం చెప్తారు మీరు? నేనా నెంబర్ 1 వాళ్ళ నాన్న, ఆయన మొత్తానికి తండ్రి తగ్గ తనయుడు అంటారా? ఎందుకు ఉండడు? నీ వెనకాల మీ పిల్లకాయలు ఉంటే నువ్వు శక్తి ఉండిద్దిగా. ఆయన వెనకాల పిల్లవాడు ఎత్తున్నాడు, రేపు ముందు భవిష్యత్తులో ఎట్టుండిద్ది? మంచి భవిష్యత్తు ఉండిద్దా లేదా? ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకి కానీ ఏదైనా సరే వాలంటీర్లు పెట్టి ఇంటింటికి డబ్బులు ఇచ్చేది ఊళ్ళే. వాలంటీర్లు ఆపేశారు కదా. ఆపేసాడు అంటే ఈ చంద్రబాబే. ఏది వాలంటీర్లు అంటారు 50 మందిని 20 మందిని ఓట్లు వేపికుండా చేస్తాకి ఇంటింటి తిరుగుతారని వాళ్ళు ఏం చేశారు? ఆ పని చేసాడు. వాళ్ళు మొన్న సచివాలయంలోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాం. 3 రోజులు తిరిగాం. 1వ తారీఖు రావాల్సింది 4వ తారీఖు 3వ తారీఖు ఇచ్చారు. అక్కడికి వెళ్తే ఏముంది? ఆధార్ కార్డు లేకపోతే ఏలు ముద్ర పడిపోతే డబ్బులు ఇవ్వాలా. అంతమందిని అల్లాడుతున్నారు. ఇవాళ మనం చెప్పేది ఏం లేదయ్యా, మనం మనస్ఫూర్తిగా చదువుతున్నాం. ఈ ఊళ్ళో గ్రామంలో మొత్తం పాలేళ్తాడు, 18 పాలేళ్తారే యాదవులే.
1800 ఓట్లు ఉన్నాయి ఆడ యాదవులే. ఆ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. ప్రతి ఏడ మనిషికి చెప్తున్నాం, మేము చేస్తాం. ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి అంటున్నారు. అది సర్వే తీసే డబ్బు తినేవాడే గానీ డబ్బు పెట్టేవాడు కాదు. ఈయన డబ్బు తింటలా, జనాన్ని పెడుతున్నాడు. మరి పార్క్ తీసేస్తానంటున్నారు, ఏం చెప్తావు? మరి ఏమంటావు? వద్దు. ఎందుకని? ఇక్కడ అన్ని బాగున్నాయి. బాగున్నాయా? మరి చాలా మంది తీసేస్తానని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి వద్దని చెప్పాలా? మరి పార్క్ ఎవరు కట్టించారు? బలరామా? ఏం మరి ఎందుకు కట్టించారు? మీకోసమేనా? మరి ఆడుకోవాలి, మరి ఎవరు తీసేస్తానని చెప్తున్నారే? మరి బలరాంకి తీసేయద్దు అని చెప్తారా మీరు బలరాంకి? అయితే ఇప్పుడు మళ్ళీ ఎవరు కట్టించారు కదా, మరి ఆయనకి ఏం చెప్తావు ఇప్పుడు? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ చెప్తావా? ఎందుకని? ఇవన్నీ కట్టించారు కదా. కట్టించారా? మరి ఎంత టైం వరకు ఆడుతున్నావు ఇక్కడ? 5 నుంచి 6 వరకు. 6 వరకు ఆడుతున్నావా? హ్యాపీగా ఉందా నీకు ఇప్పుడు? మరి థ్యాంక్స్ చెప్తావు, ఎవరికి చెప్తావు థ్యాంక్స్? బలరామ్ అన్నకి. బలరామ్ అన్నకి చెప్తావా? పేరు, నీ పేరేం పేరు? జశ్వంత్ సింహ. జశ్వంత్ సింహ. గ్రౌండ్ ఎలా ఉంది? బాగుంది ఆడుకోవడానికి. ఇంత ముందు అయితే ఎక్కువ మంది వచ్చి ఆడుకోవడానికి అసలు అంత ఉండేది కాదు, ఇప్పుడైతే బాగుంది ఆడుకోవడానికి. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు కదా ఇక్కడ ఆడుకోవడానికి, స్పెషాలిటీస్. అవి ఎలా అనిపించినాయి మీకు? జిమ్ చేయడానికి బాగానే ఉంది, అందరు వచ్చి వెళ్తున్నారు, సాంగ్స్ కూడా పెడుతున్నారు, బాగుంది. అది కూడా టైమింగ్ ఏమైనా ఉందా? అంటే దానికి 4 to 9 అనుకుంటా. ఇంకా ఈ గ్రౌండ్ కూడా? ఈ గ్రౌండ్ కి అయితే ఏం లేదు. చాలా చిల్డ్రన్ పార్క్స్ గట్రా అలాంటివన్నీ డెవలప్మెంట్ చేశారు కదా, అవి ఎలా ఉన్నాయి మీకు ఆడుకోవడానికి? అంటే అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. దాన్ని దీన్ని పోలిస్తేదే బాగుంది ఇక్కడ ఆడుకోవడానికి. బాగా ఇక్కడ బాగుంది ఆడుకోవడానికి. మరి ఆ పార్కుల్లోకి వెళ్ళి చూసారా? ఎలా ఎక్విప్మెంట్ కానీ అలాంటివి కానీ ఎలా ఉన్నాయి చూసారా? చూసాం. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ కొన్ని ఆడుకోవడానికి బాగున్నాయి, ఇక్కడేమో అవన్నీ ఏం లేవు. మనమే థింగ్స్ తెచ్చుకొని మనమే ఆడుకోవాలి. అయితే ఇక్కడ ఏం కావాలి కోరుకుంటున్నావు? క్రికెట్, వాలీబాల్, అవి 2, ఫుట్బాల్. షణ్ముఖ్ ఎలా ఉంది గ్రౌండ్ గానీ? గ్రౌండ్ అయితే బాగుంది, అందరు హ్యాపీగా ఉంది. పొద్దున్న సండే అందరు ఆడుకోవడానికి. ఇంకా పార్క్ అంటే పిల్లలకి హ్యాపీగా ఉండిద్ది. స్లైడ్స్ అని వీళ్ళకి అవన్నీ బాగుంటాయి ఆడుకోవడానికి. అక్కడ చూసావా? విజిబుల్ చూసావా? మొత్తం పెద్ద గ్రౌండ్ వచ్చింది, వెనకాల పార్క్ కూడా వచ్చింది. అక్కడ పొద్దున్నే పార్క్ ఓపెన్ చేయాలని ఇక్కడ కూడా పార్క్ ఉంది, ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? నీ చిన్నతనప్పటి నుంచి కానీ, నీకు ఊహ తెలిసిన కానీ నుంచి ఎప్పుడైనా చూసావా అలాంటి పార్క్ ని కానీ? అంటే ఎప్పుడు చీరాల్లోనే కదా ఉండేది, వస్తాం అప్పుడప్పుడు డాడీతో. ఇప్పుడు అంటే పెద్ద అయ్యాం కాబట్టి రాట్లా, ఇప్పుడు గ్రౌండ్ గా వస్తున్నాం. అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఇంకేమైనా కావాలనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ అంటే కొంచెం క్రికెట్, వాలీబాల్, త్రోబాల్. నీ పేరు? శాలెం రాజ్. ఈ పార్క్ ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగుంది, సూపర్ క్లైమేట్ బాగుంది అంతా. ఇంత ముందు ఎప్పుడైనా చూసేవాళ్ళండి? చూడలా, ఇది కొత్తగా కట్టారు, బాగుంది. మరి అక్కడ ఉన్న పార్క్? అక్కడ అంతా పాత పడిపోయింది, ఇక్కడ ఫ్రెష్ గా బాగుంది మొత్తం. చిల్డ్రన్స్ కి ఎలా ఉంది ఇక్కడ? చిల్డ్రన్స్ అందరు సూపర్ గా ఆడుకుంటున్నారు. నీకు ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, సంతోషంగా ఉంది. ఈ టైం వరకు ఆడుకునే ఏ రోజైనా చూసావా? ఈ టైం వరకు ఆడుకునేది ఎక్కడ చూడలే. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్. అయితే ఈసారి ఎలా ఉంది ఇక్కడ పార్క్ గ్రౌండ్ విషయం గానీ, అట్మాస్ఫియర్ విషయం గానీ? ఇక్కడ డంపింగ్ యార్డ్ చెత్త గట్ట ఉండేది కదా, ఇప్పుడు తీసేసి పక్కన వేసారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. నా పేరు సాయి. నీ పేరు? గౌతమ్. ఇద్దరికి ఎలా అనిపించింది పార్క్? బానే ఉంది. బానే ఉందా? ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పార్క్? ఇంత ముందు అసలుకి ఏం ఉండేది కాదు, ఇప్పుడు వచ్చినాక బానే ఉంది. ఏ టైం ఇంతవరకు ఏ రోజైనా ఆడుకునే సమయాలు కనిపించింది? కనిపించలా. చుట్టూ. నీ పేరు? నందిత. ఎలా ఉంది పార్క్ ఇక్కడ? బాగుందా? మరి ఆడుకోవడానికి అన్ని సదుపాయాలన్నీ ఉన్నాయా ఇక్కడ? పేరు? నాగ చైతన్య. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? బాగుందా? ఎందుకని? ఉయ్యాలు, జారబళ్ళు ఉన్నాయా? మరి అలాంటివన్నీ తీసేస్తానంటారు, ఏం చెప్తావు వాళ్ళకి? వద్దు అని చెప్తా. మరి తీసేసే వాళ్ళకి వద్దని చెప్తావా? మరి చెప్పాలంటే ఇంకో కట్టించే వాళ్ళకి చెప్పాలిగా, ఏం చెప్తావు కట్టించే వాళ్ళకి? వద్దు అని చెప్తా. వద్దు అని చెప్తావా? ఎవరు కట్టించారు ఈ పార్క్?
బలరాం సారా? బలరాం సార్కి ఏం చెప్తావు ఇప్పుడు మరి? వద్దు అని చెప్తా. పేరు అభి. అభి, ఎలా ఉంది పార్క్? సూపర్ అన్న. అంతా కలర్స్ కానీ ఆ పెయింటింగ్స్ హైలైట్ అయితే ఆ పెయింటింగ్స్ మొత్తం ఇవన్నీ ప్రతి స్కూల్లో కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి అలా చేశారు. బాగుంది. స్కూల్ విధానంగా ఉందా లేదంటే కొత్తగా ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? కొత్తగా ఇట్లా థ్రెడ్స్ పెట్టి చేయడం అంతా బాగుంది. టైర్స్ అంతా బాగుంది. అలా ఇలాంటి పార్క్ తీసేద్దామని చూస్తున్నారు కొందరు. ఏం చెప్తారు? వల్ల కాదు, తీసేయడం వల్ల కాదు. మరి ఇంతకు ముందు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లేనప్పుడు ఎలా ఉంది పార్క్? ఉన్నప్పుడు అంటే ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళంతా ఏంది ఇది ఇట్లా అని రావడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. మరి అలాంటి పార్క్ డెవలప్మెంట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఓడించాలని కానీ లేదంటే ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఇక్కడ మంచి పేరు లేకుండా చేద్దాం అనుకుంటున్నది తీసేసి, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు అనుకున్నాయన్నీ కుదరవన్న. మరి ఎంత మంచి పార్క్ కట్టారు కదా, ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు బలరామ్ సార్. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు గొట్టిపాటి కమలాకర్ అండి. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఎన్పి హై స్కూల్లో గ్రౌండ్కి వస్తున్నాము వాకింగ్ నిమిత్తం. మున్సిపాలిటీ వారు గ్రౌండ్ బాగా చేశారు, బాగా డెవలప్ చేశారు, వ్యాయామం కూడా పెట్టారు. ఇంతకుముందు జెంట్స్ లేడీస్ కలిసి ఒకే చోట ఉండేవాళ్ళు. అది గమనించి ఇబ్బందిగా ఉందని లేడీస్కి సపరేట్గా వ్యాయామం పెట్టడం జరిగింది. ఇక్కడ పార్క్ కానీ వాకింగ్ కానీ ట్రాక్ కానీ గ్రౌండ్ కానీ బాగా ఖర్చు పెట్టి బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఇసుక ఉండేది, తర్వాత ఇసుక ఉండేది, కొంత గ్రావెల్ కూడా కొన్ని కనీసం ఒక 100 లారీలు తోలేరు. ప్రజలకి ఎలాంటి ఇసుక లేకుండా బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాకింగ్ రావడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు. సార్, ఏ జిల్లాలో లేకుండా అద్భుతంగా ఒక లేడీస్ కూడా కొంచెం చేశారు కదా, దాని గురించి? ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా విడిపోయిన కాడ నుంచి బాపట్ల జిల్లాలో ఎక్కడ కూడా ఈ చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఎక్కడ లేదు. మున్సిపాలిటీ వారు మరి ఈ గ్రౌండ్ని ఇంత డెవలప్ చేసినందుకు మేము వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా కొంత వాకింగ్ వల్ల కొన్ని అనారోగ్యాలు కూడా పోవటానికి మెయిన్ కారణం ఈ గ్రౌండేను. మరి చిన్నపిల్లలు కూడా ఆటలాడుకోవడానికి, వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఆడుకోవడానికి వాళ్ళకి మంచి ప్లేస్ దొరికింది. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ గ్రౌండ్కి వస్తున్నారు. కొన్ని 100 మంది ఎంతో ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మరి చీరాల మున్సిపాలిటీ వారు ఈ ప్రజలకి అవకాశం కల్పించారు. నమస్తే, మీ పేరు? జస్వంత్ అండి. జస్వంత్ గారు, ఈ రోడ్డు 5 feet ఉండేది ఇప్పుడు 20 feet అయింది. ఎలా అనిపిస్తుంది మీకు వాకింగ్ చేయడానికి కానీ లేదంటే స్పెషాలిటీస్ ఏమైనా కల్పించారు ఇది వేసిన తర్వాత? రోడ్ వేయడం మాత్రం చాలా బాగుందండి. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత పెద్ద రోడ్ వేస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా చిన్న రోడ్ ఇంతకు ముందు. స్ట్రీట్ లైట్లు కూడా మామూలుగా మనకి 9 watt బల్బ్స్ ఉంటాయి కదా, అవి ఉండేవి. మంచిగా పెద్ద రోడ్ వేసి స్ట్రీట్ లైట్ అన్ని పక్కకు జరిపి మంచిగా పెద్ద లైట్లు వేసి చాలా బాగా చేశారు. ఇప్పుడు ఏంటంటే అసలు వాకింగ్ కానీ కావచ్చు, మనం మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ తిన్న తర్వాత కాసేపు అలా వాకింగ్ చేయాలన్నా చాలా బాగుంటది. ఎందుకంటే మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్, అక్కడ డిఎస్పీ ఆఫీసు. సో అసలు ఇంతకంటే సేఫెస్ట్ రోడ్డు, ఇంతకంటే బెస్ట్ రోడ్ చీరాలలో లేదు ఎక్కడ. మీకు చెప్పాలంటే ఇప్పుడు చీరాలలో మధ్యలో ఇప్పుడు ఎల్లో లైన్ వేసారు. రోడ్డుకి చూస్తే మీరు మధ్యలో ఆ పక్క ఈ పక్క ఎల్లో లైన్స్ వేసారు. ఎల్లో లైన్స్ వేసి ఇండికేటర్స్ పెట్టారు. అవి పెట్టిన రోడ్డు నాకు తెలిసి బైపాస్ ఒక్కటే, ఇంకా అది హైవే, నేషనల్ హైవే. మామూలుగా ఇట్లా హౌసెస్ ముందు సింగిల్ రోడ్స్ కి ఎక్కడా ఉండదు. ఒక్క చర్చ్ కాంపౌండ్ లో డివైడర్ రోడ్ ఉంది. ఇంకా తర్వాత ఇంత పెద్ద రోడ్డు ఇట్లా హౌసెస్ ముందు లేదు. ఇది నాకు తెలిసి ఇదే డెవలప్మెంట్ చేశారు. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారా? గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా మాకు అన్న నిర్మోహమాటం ఏం లేదు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసింది కాబట్టి మేము వైసీపీ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తాం. మేము లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము అడిగాం, ఇట్లా రోడ్డు కావాలి, ఇట్లా లైట్స్ కావాలి. ఎందుకంటే లైట్స్ అసలు కనిపించావు కదా ఇంత ముందు. యాక్చువల్గా అది ఇది మెయిన్ రోడ్స్, లైట్స్ కనిపించావు కదా ఉన్నా కూడా. ఇది మనం బాత్రూమ్స్ లో అలా పెట్టుకుంటాము, వరండాల్లో పెట్టుకునే లైట్లు అవి. పెద్ద రోడ్ల మీద లైట్స్ పెడితే అవ్వదు. సో అడిగాం మేము ఎప్పుడు అడిగే క్వశ్చన్ 3: డ్రైనేజీ, రోడ్డు, లైట్స్. అంటే ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ అందరికి. సో రోడ్డు ఇంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయాలి, చిన్నది వేస్తారు అనుకున్నాము, బట్ చాలా పెద్దది వేసారు. లైట్స్ మంచిగా వేసారు. అది మాత్రం
మంచి జరిగిద్దని అనుకుంటున్నారు మీరు? మేమైతే మాకు వైఎస్ఆర్సీపీలోనే వచ్చినాయి కాబట్టి మాకు వైఎస్ఆర్సీపీ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. అది మరి వాళ్ళనప్పుడే రోడ్లు పడినాయి, స్ట్రీట్ లైట్లు కావచ్చు మొత్తం వాళ్ళు ఉన్నప్పుడు కాబట్టి మేమైతే వాళ్ళు వస్తేనే మంచి జరిగింది అనుకుంటున్నాం. కానీ కనిపించకుండా వాళ్ళు చెప్పుకోకుండా జరిగిన డెవలప్మెంట్లు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇవి కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ లేదంటున్నారు. చాలా మంది చెప్పరు మా ఇంటి ముందు రోడ్డు పడలేదు అంటే. ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 ఏళ్ళలో రోడ్లు పడిపోయే పని అయితే ఇంకా అసలు ఒక గవర్నమెంట్ మొత్తం మార్చేసేది కదా, ఆంధ్రప్రదేశ్ మార్చేసేది కదా, అట్లా అంతా అవ్వదు కదా. పడితే హ్యాపీ ఫీల్ అవ్వాలి, మన 5 years లో మనకు పడితే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. మాకు మంచిగా పడింది అంటే సైడ్ రోడ్స్ కూడా చాలా సైడ్ రోడ్స్ కంప్లీట్ అయినాయి. మీరు గమనించకపోవచ్చు, యాక్చువల్ చాలా మంది గమనించరు, చాలా మంది చెప్పరు. చాలా సైడ్ రోడ్స్ పడినాయి, సందులు ఇట్లా ఉంటాయి కదా పక్క సైడ్ రోడ్స్, అవి చాలా పడినాయి. మనకు మెయిన్ రోడ్ ఒక్కటే బాగా కనిపిస్తుంది కానీ అవి కనిపించవు, అవి చాలా పడినాయి. దానివల్ల ఏంటంటే స్టేట్ ఎవరు డెవలప్ అవ్వలేదు, రోడ్స్ లేవు అంటున్నారంట. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా మీకు మంచి జరిగితే ఓటేయండి అని, మాకు మంచి జరిగింది. ఇప్పుడు మాకేంటంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఏమి రావు, చెప్పాలంటే రోడ్డు మీద చాలా మందికి రావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసేది బేసిక్ డెవలప్మెంట్సే. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు బేసిక్ మా ఊరికి ఇయే డెవలప్మెంట్ అంటే, ఈ ఊరికి అంతకంటే పెద్ద పెద్ద డెవలప్మెంట్లు ఏమి ఉండవు చీరాల లాంటి ఊర్లకి. అండ్ మొన్న మన డిస్ట్రిక్ట్ చేశారు, మనది ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ మనకి ఇక్కడికి వచ్చింది. సో యా ఇట్స్ గుడ్. అంటే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చీరాల ప్రజలకా? చీరాల్లో అయితే నాకు తెలిసినంత వరకు ఈ 5 years లో డెవలప్మెంట్ బాగానే జరిగింది. సో ఇక్కడ బేసిక్గా అంటే మనకి బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా సరే, ఎక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు అయినా సరే, పైన పార్టీ మంచిగా ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. బట్ డెవలప్మెంట్ వైజ్గా అంటే మాత్రం చీరాల రూపురేఖలు మారిపోతున్నాయి, ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు. సో డెవలప్మెంట్ అంటే ఇదే డెవలప్మెంట్. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అరుణ అండి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే సరుకుల కోసం వచ్చామండి. ఇక్కడ చూస్తే సరుకులు ఉన్న వస్తువులు, ఇంకా ఇంట్లో కావాల్సిన వంట సామాను, ఇంకా మళ్ళీ ఆయిల్కి ఇక షాంపుల వంటి సబ్బులు, ఇవన్నీ కూడా మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా చూస్తే మాకు దూరం వెళ్లకుండా దగ్గరలో ఆడవాళ్ళ కోసం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు కూడా మళ్ళీ మేము ఇదే అంటే ఆర్థిక పరిస్థితి వల్ల మేము బయటికి వెళ్ళి తెచ్చుకోనంత స్తోమత లేకపోయినా కానీ ఇక్కడ దగ్గరలో మాకు అందుబాటులో చిన్న చిన్న వస్తువులు కూడా వెళ్ళి తెచ్చుకునే అవకాశం మాకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. బయట 30 రూపాయల రేటు ఉంటే 30 రూపాయలకి అమ్ముతారు, ఇక్కడ ఎలా అమ్ముతున్నారు మీకు? ఇక్కడ చూస్తే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గింపు అనేది ఉందండి. దానివల్ల మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది. బయటకు వెళ్తే సరుకులు కొనేటప్పటికి ఇంకా బిల్ అనేది ఎక్కువైపోతుంది, ఇక్కడ చూస్తే కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గింపు ద్వారా మాకు ఇంకొక వస్తువు అనేది అదనంగా వస్తుంది. దానివల్ల మాకు చాలా హెల్ప్గా అనిపిస్తుందండి. ఈ మార్ట్ పెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. అలాగే మీలాగా ఒక మహిళలు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మా చేయొత్ అనేసి డోక్రా మహిళలు చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎలా మీకు సహాయాలు అందిస్తున్నారు? ఇక్కడ వాళ్ళు చాలా సహాయం అందిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఈ డోక్రా వాళ్ళకి అంటే ఆ లేడీస్కి కావాలి అనే ఉద్దేశంతో ఇది తయారు చేశారండి. ఇది మంచి అవకాశమే. మళ్ళీ వాళ్ళు కూడా ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు, ఇంకా ఎన్నో వాళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పక్కనే నుంచి వచ్చామండి, మాది శాంతి నగరు. పక్క నుండి వచ్చి ఇక్కడ సరుకులు అనేవి తీసుకుంటున్నామండి. మేము మాట పెట్టడానికి ఎవరైనా సాయం చేశారా ఈ మాటకి? లేదంటే మీకు తెలిసినంత వరకు ఎవరైనా సాయం చేశారా? లేదంటే మహిళలందరూ కలిపి పెట్టుకున్నారంటారు? ఇది స్పెషల్గా చేసింది ఏం కాదండి, ఇది అధికారులు తీసుకొని చేసిన సహాయం అండి. ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విధానం అండి ఇది. నా పేరు రామరెడ్డి అండి. రామరెడ్డి గారు, ఎవరి పరిపాలన మీకు మంచి అనిపించింది? నాకు ఈ పరిపాలన మంచి అనిపించింది. ఎందుకనంటారు? ఎందుకనంటే ఇతను చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పరిపాలన చేసిన పని చేయాలన్నా చేయగలిగాడు, ఎవరికి ఇవ్వాలనుకుంది ఇవ్వగలిగాడు. అదే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు తక్కువ కులస్తులు అది అని చెప్పి కొన్ని విమర్శించాడు. ఇతను పార్టీకి వచ్చిన ఆ కులం ఈ కులం ఏది లేకుండా పోయింది. అవునా కాదు? అందరిని చూశాడు. చూసిన చేత ఈ రోజున అందరూ డబ్బులు వేసాగా ఇతని పార్టీ దెబ్బ కొట్టేసింది.
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే ఈ ఒక్కరిని ఓడియడానికి ఎన్ని పార్టీలు కలిసినాయి? ఓడియడానికేగా. ఏంది ఈయన చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏముంది? ఇప్పుడు మొన్న 371 చంద్రబాబు నాయుడు నేనేం చేయలేదని అంటున్నాడు. మరి అదే మనకు వచ్చిన రూపాయేగా, పేదవాడికి రావాల్సిన రూపాయలేగా, 6 రూపాయలు కాడ. అవునా కాదు? అలాంటప్పుడు మరి ఇతను ఎక్కినాక ఏ నాయకుడైనా తీసుకున్నది తిన్నది ఉన్నది ఏమైనా జరిగింది? ఒక వైసీపీ పార్టీలో నాయకుడు ఏ నాయకుడైనా జైలుకి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఇతను అంటే దడిసాడా లేదా నాయకుడు? అది పరిపాలన అంటే. ఆయన సంపాదిస్తే ఆయన తిన్నాడు, ఈయన దోశాడు, ఆయన దోసుకొచ్చాడు, మనకు అనవసరం. జనానికి చేసిన పని ఏంది? కాకపోతే అతను చేసిన పని మందు, ఈ చీప్ నిక్కర్ అనేది రేట్లు పెంచాడు. దానికి కూడా ఆడ కూతురు తోతుంది. జీన్స్ కన్నా ఆయన ఏడేసి ఎక్కువ తాగుతాడు. మాకు తెలిసి, నాకు రిచ్చాపల్లి దొక్కున వాళ్ళు బాగా తెలుసు. జీన్స్ కన్నా ఏడేసి ఎక్కువ తాగుతున్నారు మందు. మందు లేకపోతే ఈరోజు ఎవడు నిలబడ్డాం మానవుడు జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఈ నాయకుడు పొద్దున తెలుగుదేశం రావచ్చు, బీజేపీ పార్టీ రావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఇతను నోడడానికే. ఈ నోడెత్తి వీళ్ళు సాధించేది ఏముంది? నేను గెలిచిన కురం దేశం నేను ముఖ్యమంత్రి అంటది. రేపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేను ముఖ్యమంత్రి అంతా మొత్తం నేనే గెలిచిన ఆయన కేకలేస్తాడు. ఇది పొత్తు కుదిరిద్దా? ఇక్కడ కుదిరినట్టు రేపు పొద్దున గెలిచిన వీళ్ళు ఎంత చీలికలు వస్తాయంటే అన్ని రకాలు వస్తాయి. ఒకే మాట మీద ఉండి ఒకే థర్డ్ మీద గెలిచిన మగోడు నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్కి ఇతను. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024లో చీరాల ఎలా ఉంది సార్? చీరాల ఎక్కడ దగ్గుపెట్టి అది కన్నం బలరాం కొడుకు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంకా బాబు గారు కూడా సూపర్ 6 అనే ఒక కాన్సెప్ట్ తో వస్తున్నారు. గ్యాస్ బండ్లని లేదా మహిళలకు 1500 చంద్రబాబు నాయుడు బొంకులు ఎన్ని బొంకులు చూసి ఉంటాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసాడు. ఎవరైనా ఇప్పుడు అటుకోవడం కోసం ఏదైనా చెప్తాను, అది జరిగే పనులు ఇంకా పెరిగిద్ది. కానీ ఒకవేళ ఇవన్నీ ఇవ్వాలని ఇంకా బాబు ఇంకా పెంచుతాడు. మనం ఏందో అనుకుంటా చంద్రబాబు ఇంకా పెంచుతాడు. పెంచడం తగ్గియడం అంటే జరగదండి. ఏ ఇష్టమైనా పెరగడం అంటే పెరిగిద్ది. కానీ తగ్గించిన మగవాడు మటుకు ఆంధ్రప్రదేశ్లో నాకు కంటిగా అగుపడం ఎవరైనా పెంచవలసింది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? 14 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి కోట్ల 70 రూపాయలకి ఇస్తానే మీ ముగ్గులకు అన్నం వేయొద్దు, మీ వైసీపీ పార్టీ పోటీ చేస్తాను అంటున్నాడు కదా. వాటర్ 70 రూపాయలు అనేది అది ఎప్పుడు జరిగిద్దండి? ఇంకా మందు బీరు పెరిగిద్దే తప్ప చంద్రబాబు నాయుడు 70 రూపాయలకి ఇచ్చే మందు అప్పుడు వాడు ఎక్కడ ఉందండి? ఏది హెచ్డి సారా వండేస్తే ఒకప్పుడు మన చింతనలో మా శ్రీకాకుళం జిల్లాలో ఇంత పుట్టినప్పుడు ఈ సారా దిగిపోయిన ఒక పులిపో ఉండేది, గోడలతో తోడేసి పడేసేవాళ్ళు ఆ కొండ పక్కన జోరులో. ఆ పులిపే ఈ హెచ్డి. దాంట్లో పిరిటి కొట్టడము, సీసాలో పోసడం, అది కూడా తాగిడు. అవునా కాదా? జరుగుతుంది. ఇప్పుడు అలాంటి మందే మంచి మందు తెస్తాననే మాట అంతా ఒకటే మందు. మనం తాగుతున్న వాటరే పేపలం. ఈ వాటర్ బాటిల్ యాసిడ్ లేని వాటర్ వస్తుందా? యాసిడ్ కలవలసిందే ఈ వాటర్కి. యాసిడ్ కలిసిన వాటర్ తాగితే మనిషికి బలం పోతుందా లేదా? మందు ప్రాబ్లం ఏం కాదు, మనం తాగుతున్న వాటరే పేపలం. అది నాకు తెలిసిన అనుభవం. ఇది జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది మీ ఉద్దేశం ప్రకారం? నాకు ఉద్దేశంలో 100 పైనే రావాలా. తొలన్ని రావడం అంటే జరిగే పని కాదు. 100 పైనే వస్తుంది. మళ్ళీ ఈయన సీఎం, అది మటుకు వస్తాను. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, ఈ మార్ట్ అనేది చాలా అద్భుతంగా ఒక మహిళల నుంచి నడిపిస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ప్రోత్సాహంతో ఇది ఇంతవరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయిందండి? మాకు కర్ణం బలరాం గారి ప్రోత్సాహంతో ఈ మార్టు గవర్నమెంట్ది ఈ స్థలము, వాళ్ళ ద్వారా మేము మార్టు పెట్టగలిగాము. ఏపీఎం సారు, మా సిసి సార్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ మార్టు పెట్టాము. వాళ్ళ ప్రోద్బలంతో ప్రతి గ్రూప్ నుంచి 1500 మెంబర్షిప్ తీసుకొని మండల సమైక్య ద్వారా 40 లక్షలు గ్రూప్ ద్వారా వచ్చినాయి. మండల సమైక్య వాళ్ళు ఒక 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్కి ఏమైనా పెట్టేటప్పుడు ఎవరైనా వచ్చి ఇబ్బంది ఏమైనా పెట్టారా? లేదు సార్, డైరెక్టర్ బలరాం గారు వచ్చి అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఇక్కడ ఐటమ్స్ కానీ ఎంతో ఏ విలేజ్ నుంచి ఏ విలేజ్ వరకు వెళ్తున్నాయి? ఇక ఇటు వెదులుపల్లి నుంచి ఇటు జాండ్రపేట అటు సైడ్ వరకు వచ్చి జనం వచ్చి కొనుక్కొని వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ సభ్యులే కాదు, బయట వాళ్ళు కూడా
వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు గ్రూప్ సభ్యులకి ఇప్పుడు సభ్యత్వం పొందారు కదా, వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ ఏమైనా దీంట్లో ఏమైనా 2% మార్జిన్ ప్రతి ఎవ్రీ ఐటమ్ మీద 2% మార్జిన్ ఉంది. ఇప్పుడు రోజుకి ఎంత టర్న్ ఓవర్ అవుతుందండి ఇక్కడ? రోజుకి 50,000 to 1 lakh. 50,000 to 1 lakh అంటే సక్సెస్ఫుల్ గానే బాగానే ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ? 8 members ఉన్నారు. 8 members. ఇప్పుడు ఆ 2% ద్వారానే ఇస్తారు వీళ్ళు సాలరీస్? అవును అంతే. ఎంత ఉంటాయండి మినిమం సాలరీ? బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది? 7,500 6,500 స్టార్టింగ్ ప్రైజెస్. స్టార్టింగ్. ఇప్పుడు ఇక్కడ నడిచేదంతా ఇప్పుడు బలరాం గారు అనే పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా ఐటమ్స్? వస్తారు సార్. సార్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చి తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళు కూడా వస్తారు. మామూలు క్యాజువల్గా వెళ్తున్నప్పుడు వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఫ్రూట్ కేక్ అని ఉంది, అప్పుడు దాని మీద ఎంఆర్పి ఎంత ఉందమ్మా? 60 ఉందండి. మేము 45కి ఇస్తాం. 43 రూపీస్ అంటే 17 రూపాయలు. అంటే తక్కువ ప్రైస్కి ఎంఆర్పి మీద తక్కువ ప్రైస్కి ఇస్తాం. 2%. అయితే ప్రతి వ్యక్తికి ఇక్కడ అంటే చాలా మార్ట్స్ లో మనం ఏంటంటే ఉన్న ఎంఆర్పికి ₹2 తగ్గిస్తారు. కానీ ఇప్పుడు ఈ మాట పెట్టడం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అందరికి? చాలా మందికి పేద స్త్రీలకి వాళ్ళందరికి బాగానే ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడమ్మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఎలాంటివి ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా గురవుతున్నాయా? పలానా వ్యక్తి పెట్టించాడు అనేసి ఇంకొక వ్యక్తి వచ్చి ఏమైనా అలాంటివి ఆపడం గట్టా? అలాంటివి ఏం లేదు సార్ ఇప్పటి వరకు. ఏం లేవు. సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు 8 మంది శాలరీస్ ఉన్నాయి. పర్ యానం ఆల్రెడీ 2 crores ఆల్రెడీ టర్న్ ఓవర్ అయిపోయింది. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా ఈ మాట గురించి? మాట బాగా రన్ అవుతుంది. చాలా మంది ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ సభ్యులు అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి. అదే ఈ మాట లేనప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళమ్మా సరుకులకు కానీ? వాళ్ళ పరిధిలో ఉన్న షాపుల్లో కానీ అట్లా కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఈ మాట పెట్టడం వల్ల ఇక్కడ జనం ఎలా వస్తున్నారు? బాగానే వస్తున్నారు. ఇప్పుడు బలరాం గారు సహాయంతో అంటున్నారు. బలరాం గారికి ఏం చెప్పి మాట గురించారు మీరు? డ్వాక్రా మహిళల ద్వారా డ్వాక్రా మహిళల ద్వారా అందరం ఏపీఎం సార్ వెళ్ళి మాట్లాడి అట్లా పెట్టడానికి ఒప్పించారు. ఆయన ఏమన్నారు వెంటనే? అంటే పలానా వ్యక్తి పెడతాము ఈ ప్లేస్ లో అని. కానీ ఆయన ఏమన్నారు? మహిళలు అందరికి ఉపయోగపడుతుంది కదా అందుకని ఆయన ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన అమ్మ మీరు గ్రూపుల్లో ఉన్నారు కదా, లేకపోతే మీకు ఎలాంటివి ఎందుకు అనేసి ఏమైనా? ఏం లేదు సార్, అట్లాంటివి ఏం లేవు. అలాంటివి ఏం అనలేదు. వాళ్ళు కూడా మాకు బాగానే సహకారం చేశారు. ఇప్పుడు ఏ ప్రైజెస్కైనా మీరు మినిమం తగ్గిస్తున్నారు, చూపిస్తున్నారు. ఇప్పుడు మెడిమిక్స్ సోప్ ఉంది, లేదంటే కింద సెంతూర్ సోప్ ఉన్నాయి, సింతాలు ఉన్నాయి. ఇప్పుడు దాని ఎంఆర్పి రేటు కింద చాలా తక్కువ ప్రైజెస్ అని చెప్తున్నారు. దాని మీద 147 రూపీస్ ఉంది. అది ఎంతకి అంటే 30 రూపీస్ తగ్గుతుంది అంటున్నారు. అంటే 130కి వస్తుంది. అంటే ఎలా మా గిట్టుబాటు ధర ఎలా వస్తుంది మీకు? మేము కమిటీ మెంబర్స్ అందరం వెళ్ళి కంపెనీలోకి వెళ్ళి డైరెక్ట్ కంపెనీకి దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తాం. తక్కువ మార్జిన్ తీసుకొని వస్తాం. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీరు తెచ్చుకుంటారు, అందువల్ల మీకు లాభం వస్తుంది. మరి డైరెక్ట్ గా ఇప్పుడు మాకు రెంట్ లేదు దీనికి. ఇది గవర్నమెంట్ వాళ్ళది కదా, మేము దీనికి రెంట్ లేదు మార్ట్కి. ఓకే. ఇప్పుడు రెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చే 2% లో శాలరీస్ మెయింటెనెన్స్ శాలరీస్ అన్ని సరిపోతుంది. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ చేయాలన్నా మినిమం 2 lakhs కావాలి మాటికి, తక్కువలో తక్కువ మెయింటెనెన్స్ కి. ఇప్పుడు అలాంటి సాగా ఇప్పుడు ఒకవేళ మనకి ఎలా అంటే ఇప్పుడు వ్యాపారం లేదు, అలాంటి టైంలో ఏం చేస్తారు ఇప్పుడు మరి దీనికి? వ్యాపారం అంటే లేకనే ఉండదు, డైలీ జరుగుతూనే ఉంది వ్యాపారం బాగానే. డైలీ కస్టమర్స్ ఉంటారు, డైలీ వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకునే ఐటమ్స్ కానీ లేకపోతే ఇక్కడ చేసే వర్కర్స్ కానీ ఇప్పుడు మనకి ఎలా అంటే బలరాం సార్ గారు లబ్ధి పెట్టారని చెప్తున్నారు. బలరాం సార్ గారు అబ్బాయి ఇప్పుడు నిలబడుతున్నారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఎప్పుడైనా వచ్చి పలానా మాట ఉంది కదా, పలానాది మీరు పెట్టారు, మీరు ఇంకా ముందుకెళ్ళండి అమ్మా అని ఏమైనా సపోర్ట్ చేశారా? సపోర్ట్ చేశారు సార్, వచ్చారు చాలా సార్లు వచ్చి ఇది ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు సహాయం కూడా చేస్తున్నారు.
అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మాట నుంచి మీరు ప్రజలకి? ప్రజలకి ఏంటంటే మనం పెట్టిన మార్టు గ్రూప్ సభ్యులు పెట్టిన పెట్టుబడి కాబట్టి మనం ప్రతి ఒక్క సభ్యురాలు వచ్చి కొనుక్కోవాలి అని చెప్తాం. నేనే ఒక డ్రింక్ కొనుక్కోవడానికి వచ్చి ఎంత చిన్న మాట అంటే ఏదో డ్రింక్ కోసం వచ్చానమ్మా, కానీ నాకే ఆశ్చర్యం వేసింది లోపలికి వచ్చిన తర్వాత. అంటే ఈ మార్ట్ ఓన్లీ లేడీస్తో రన్ అవుతుంది, వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు కూడా ఇక్కడ చీరాల్లో. అయితే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మరి మీ బయట నుంచి వచ్చే వాళ్ళు చూడడానికి ఎలా ఉంటుంది? బయట వాళ్ళు వచ్చి చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు సార్, దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఒక ఐటమ్ అనే కాదు, ఓవరాల్ గా ఇక్కడ చూసే సబ్బు నుంచి కాళ్ళ దగ్గర నుంచి మొత్తం పై తల వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సార్. దాని వల్ల ప్రజలకు చాలా మేలు కోరుతున్నారు కదా మీరు. ఇప్పుడు ఏదైనా మనం చేయాలి అనే సంకల్పం ఎలా వచ్చిందమ్మా మీకు? ఏపీఎన్ సారు అవగాహన వల్ల వచ్చింది. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అదే ముఖ్యంగా మా బలరాం సార్ గారికి, తర్వాత మా ఏపీఎన్ సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రజా చైతన్యం మనం ఇప్పుడు చీరాల నియోజకవర్గం సంబంధించి ఒక చిన్న మార్ట్లో ఉన్నాం. చిన్న మార్ట్ కాదు, చాలా పెద్ద మార్టే అది. దాన్ని ఏంటంటే నేను సాదాగా వచ్చి చూసి ఈ మార్ట్లో ఎంతమంది ఏంటబ్బా ఇన్ని సరుకులు ఉన్నాయి ఏంటని చూసి దానికి చూడడానికి వస్తేనే ఇక్కడ అడిగితే ఏం చెప్పారంటే దాని గురించి ఇక్కడ చేయూత కమిటీ అనేసి అంటే వాళ్ళు పెట్టిన ఓన్లీ డోక్రా మహిళలకి సంబంధించిన ఇది ఈ మార్ట్కి సంబంధించింది. దానివల్ల ఏమైందంటే ఇక్కడ చేయూత అంటే డోక్రా మహిళల నుంచి చాలామంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇక్కడ ఈ మార్ట్ పెట్టడం వల్ల. ఇక్కడ ఏంటంటే పలానా పార్టీ అని కాదు, పలానా వ్యక్తులని కాదు, మనం ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ సరుకుల గురించి కానీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఈ మార్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ కలిగింది అనేసి వాళ్ళ దగ్గర ఉండి మనం కనుక్కోవే ప్రయత్నం చేద్దాం. కనుక్కొని ఈ మార్ట్ పలానా వ్యక్తి పెట్టాడా లేకపోతే ఎవరు పెట్టారు ఏంటి, మహిళలకి ఎంత అవేర్నెస్ ఎలా వచ్చింది అనేసి మనం దగ్గరుండి కనుక్కుందాం. ఓకే, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అనిత అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ స్టార్టింగ్ కానీ చేస్తున్నామండి. అసలు ఈ చేయూత టీంకి ఏంటి సంబంధం ఏంటి అసలు? అంటే డ్వాక్రా గ్రూప్ మహిళల కోసం వాళ్ళకి బయటకు వెళ్ళి ఎక్కడన్నా కొనుక్కునే బదులు మనం అంటూ ఒక బిజినెస్ లాగా చేసుకుంటే బాగుండిద్ది, అందరికి మహిళలకి ఇక్కడే దగ్గరలో ఏదన్నా నిర్ణయించుకుందామని ఏపీఎం సార్ ఆలోచన అండి. అది బలరాం సార్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా ఒక మహిళా మాట్లాగా తయారు చేద్దాం మహిళల డ్వాక్రా వాళ్ళ కోసం అని చెప్పి అనేసరికి సార్తో చర్చ ఇది పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉన్నదాన్ని చూసి బలరాం సార్ కూడా కొంచెం దీన్ని ల్యాండ్ విషయంలో సహాయం చేశారు. మళ్ళీ మన డ్వాక్రా యాన్వేటర్స్ మొత్తం కూడా దీనికి చాలా ఉత్సాహంతో అందరినీ తీసుకురావటం కానీ కొనుగోలు చేయటంలో కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఎంఆర్పి మీద తక్కువ చాలా అంటే బయట మీద కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉండేది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడే చెప్పినా చెప్పకపోయినా డైలీ వచ్చి కొనుక్కుంటారు పిల్లలతో సహా వచ్చి. మిమ్మల్ని ఎలా రిక్రూట్మెంట్ చేసుకున్నారమ్మా ఇక్కడ? అంటే నేను డ్వాక్రాలో ఉన్నాను, మేము డ్వాక్రాలో సభ్యులమి, మేము పని చేసుకుంటామని సార్ని అడగంగానే వాళ్ళు కూడా తీసుకున్నారు. అంతకుముందు ఏం పని చేశారా మీరు? ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉండేవాడు. అంటే ఈ మార్ట్ పెట్టడం వల్ల మాకు చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ పనికి బయటకి ఎక్కడికి వెళ్ళాలని ఉండేదే ఇప్పుడైతే మన మహిళా మార్ట్లోనే పని చేసుకోవటం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దగ్గరలో బాగుంది, నలుగురి మధ్యలో అందరమే ఆడవాళ్ళమే చేసుకోవడానికి కూడా. మళ్ళీ మా సార్లు కూడా మమ్మల్ని కూడా చాలా బాగా చేస్తారు, ముందుకి చూసుకుంటారు, ప్రోత్సాహం చేస్తారు. టైమింగ్ ఏంటమ్మా? పొద్దున 8:30 అండి, సాయంత్రం 8:30. మధ్యలో రెస్ట్ ఏం లేదండి, భోజనం లంచ్ బ్రేక్ అంతే. అయితే ఎవరికి ఎంత చేయూత ఇచ్చారు కదా, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువగా ముందు బలరాం సార్ గారికి మరీ చాలా చాలా మా మాట సభ్యులు మొత్తం ఎంప్లాయీస్ మొత్తం కలిసి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏపీఎం సార్ గారికి కూడా ఈ ఆలోచన వచ్చి బలరాం సార్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి, ఈ మహిళల కోసం ఆలోచించారు కాబట్టి మా ఏపీఎం సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అసలు ఏబిఎం సార్ గారికి నేను ముందు థ్యాంక్స్ చెప్పాలమ్మా, ఎందుకంటే ఈ మహిళల గురించి ఎంత ఆలోచించారు కాబట్టి. అవునండి, చాలా ఆలోచిస్తారు ఆడవాళ్ళ కోసం.
మహిళల కోసం ఏదన్నా దగ్గరలో ఇంకా దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని, ఇంకా ప్రజలకు ఇంకా తక్కువగా ఏదన్నా అందించాలని ఏపీఎం సార్ గారి ఆలోచన. ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా కొన్ని వస్తువులు తీసుకురావాలని చెప్పని ఇక్కడ ఉన్న మేనేజర్ గారితో అధ్యక్ష వాళ్ళతో మాట్లాడటం మేము రోజు వింటా ఉంటాం. ఇంకా తక్కువలో ఆడవాళ్ళకి అందుబాటులో చేయాలని. అవునమ్మా, ఇప్పుడు శాలరీ విషయంకి వచ్చేటప్పటికి మీకు ఎంతవరకు చేయొత్తులాగా మనకి శాలరీ భత్యాలు ఇస్తున్నారు ఇక్కడ? మాకు కొంచెం సరిపోయినంతగానే మా పని తగ్గట్టుగానే మాకు శాలరీ అమ్మటే నెలకు తిరిగి రాగానే ఇస్తారు. దాని గురించి ఏమి ఇబ్బందులు లేవు. ఈ మాట నుంచి ఎవరికైతే మంచి జరిగిద్దో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? చాలా చాలా అభినందనలు అండి, చాలా థ్యాంక్స్ కూడా. ఎందుకంటే పని విషయంలో ఆడో దూరం వెళ్ళి చేసుకోవడం అంటే మాకు దగ్గరలోనే ఇక్కడ చాలా మహిళా మట్టు ఉందంటే అందరికి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంది. డ్వాక్రా వాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాగా వెళ్ళాము, కొనుక్కున్నామని వెళ్ళాలని బయటకు లేదు, ఇక్కడే బాగుంది ఏడే బాగుందని అలవాటు అయినాక ఏదైనా చిన్న వస్తువు లేకపోయినా అమ్మటే మేనేజర్ గారికి చెప్పి అమ్మటే తెప్పియటం జరుగుతుంది మాట్లాడుకొని. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మాట చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఐటమ్స్కి చాలా మీరు చేసే సహాయానికి ప్రజలకి బయటికి చీరాల నుంచి బయటకు వెళ్ళకుండా ప్రతి ఐటెం ఇక్కడి నుంచే తీసుకురావడం చాలా బాగుందమ్మా. ఈ కాన్సెప్ట్ చాలా ఎవరైతే పెట్టారో వాళ్ళకి కూడా మేము మా ఛానల్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు కె రత్నబాబు. రత్నబాబు గారు, ఈ పార్కులో పిల్లలు కానీ ఎలా ఉంది సార్? ఇక్కడ పిల్లల పార్క్ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? ఇక్కడ పిల్లలు ఈ పార్క్ విషయంలో గతం కంటే కూడా చాలా అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేశారు. మా పిల్లలు ఒక్కసారి దీంట్లోకి వచ్చిన తర్వాత పదే మేము అక్కడికి వెళ్ళి ఆడుకుంటామని చెప్పి ఆ విధంగా మా పిల్లలు చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ డబ్బులు ఏమైనా పర్చేస్ చేస్తున్నారు? లేదు, డబ్బులు ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే అంతా. రాజకీయ పరంగా ఇక్కడ కొందరు ఈ పార్కులన్నిటి ఆపాలని ట్రై చేస్తున్నారు పిల్లల ఆనందాన్ని పోగొట్టడానికి. అది దానికంటే వాళ్ళు అంటే అభివృద్ధి జరుగుతుందని దాన్ని గిట్టని వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ చాలా అద్భుతంగా ఈ పార్క్ని గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా చేశారు. అంతకుముందు లేదు, ఈ లాస్ట్ ఇయర్ ఇది కొత్తగా కట్టారు. పిల్లలు కూడా చాలా చక్కగా దీంట్లో బోటింగ్ చేస్తా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇది చీరాల నియోజకవర్గం ఎలా ఉంది సార్? ఎన్నికల ప్రచారం కానీ లేకపోతే ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది అంటారు? మాదైతే పర్చూరు నియోజకవర్గం, కానీ మేము అక్కడ ఇంటర్నెట్ టాక్ మాత్రం సార్ వెంకటేష్ గారు గెలిచే అవకాశాలు అనేది మా బంధువులు స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు పిల్లలు ఆడేత్తడానికి, అక్కడ ఏమీ లేవన్నా లేదా ఇక్కడ పార్క్ బాగుందని? అంటే పార్క్ బాగుందని వచ్చాము, తర్వాత ఇది టౌన్ కదా అని కొంచెం పిల్లలు ఆహ్లాదకరంగా కొంచెం ఎక్కువగా ఉన్నాయని వచ్చాం. అక్కడ స్వరంలో కూడా ఇలాగే పార్క్ డెవలప్ చేశారు, కానీ కొంచెం వీటి మీద తక్కువ. ఇక్కడ బాగుంది అంతా వసతులు కానీ. వెంకటేష్ గారి గురించి మీకు ఎలా తెలిసిందండి? అంటే ఆయన ఎలా నేను అంటే వెంకటేష్ గారు వాళ్ళు కొంచెం మ్యాన్, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఆప్యాయంగా పలకరించడం కానీ మనుషుల పట్ల వాళ్ళు చాలా ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు. ఎందుకంటే నేను గతంలో ఒంగోలులో వాళ్ళ ఇంట్లో కరెంట్ పని చేశాను. ఆ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో ఎలాంటివో నాకు తెలుసు. దాన్ని బట్టి ఇక్కడ ప్రజానికం కూడా అలాగే ఆకర్షించబడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? లేదా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఎన్నో రకరకాల పథకాలు పెట్టి జనాన్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. మళ్ళా జగనే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు, ఈ పార్క్ ఇంత డెవలప్మెంట్ అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదంటే పార్క్ ఎలా ఉంది? పార్క్ సూపర్గా ఉంది, పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా బాగుంది. ఇవన్నీ ఇలాంటివి కార్యక్రమం చాలా బాగుంది. ఇది బాగా కొత్తగా ఉంది ఇక్కడ కార్యక్రమం, బాగుంది, నైస్. పర్చేస్ చేస్తున్నారు మీరు ఇక్కడ? డబ్బులు ఏమైనా పర్చేస్ ఏం లేదు, అంతా ఫ్రీయే, అంతా ఫ్రీయే. బయటికి వెళ్ళి ఒక సినిమా హాల్కి ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని డబ్బులు పర్చేస్? అవును, వస్తాయి. మరి ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? ఇక్కడ అలా ఏం లేదు, అంతా ఫ్రీయే. ఎంజాయ్ ఎప్పుడు సాయంత్రం 8:30 దాకా ఉండదంట, 4:30 కాడ నుంచి ఉండొచ్చు మన ఇష్టంగా. ఎన్నోసారి రావడం సార్ ఇది? మేమైతే ఫస్ట్ టైం రావడం. మరి ఈసారి చూసారు, నెక్స్ట్ టైం కూడా మీ పిల్లలు అంతే రావాలిగా మరి, అంతేగా మరి, పిల్లలు రావాలని ఇస్తారుగా. ఎక్కడ మీది? ఎక్కడ? మాది ఫస్ట్ వార్డు, రామ్నగర్ పేరాల. మరి ఇలాంటి చీరాల్లో ఎలాంటివి 5-6 పార్కులు ఉన్నాయి. ఈ పార్క్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇక్కడ గ్రౌండ్ బాగా విశాలంగా ఉంది కదా, బాగుంది చూస్తానికి.
ఇక్కడ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చి మిగతా అన్ని చిన్న చిన్న పార్కులో ఇక్కడ గ్రౌండ్ లొకేషన్ బాగుంది. ఎలా అంటే ఇప్పుడు కొందరు ఈ పార్కులు తీసేయాలని ఆరోపిస్తున్నారు, పిల్లల ఆనందాన్ని పోగొట్టాలని. అది పార్కు తీసేయడం అనేది చాలా తప్పు, అది రాంగ్ డిసిషన్, అది చాలా తప్పు. ఎందుకంటే ఇది పిల్లల కోసం ఒక ఆనందాన్ని ఏర్పరిచిన చోట. ఇప్పుడంతా ఇట్లా అన్ని స్కూల్లో ఎక్కడ ఏ స్కూల్లో అయినా గ్రౌండ్లు అలాంటివి లేదు. ఉన్న ప్లేస్ మొత్తం వాళ్ళే స్కూల్లో ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ప్లేస్ అంటే చూస్తానికి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి ఇలాంటి ప్లేస్ నైస్ ఉండాలి. నా పేరు ఏడుకొండ అండి. పార్క్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగానే ఉంది. పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 100%. ఈ పార్క్కి అయితే పిల్లలు చాలా ఫన్గా ఉంటుంది. మా పిల్లలైతే 3 times తీసుకురమ్మంటారు వీక్లీ, సో వస్తూనే ఉంటాం. మరి ఏమైనా పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ? డబ్బులు ఏమైనా పార్క్ లోపలికి రావడానికి? లేదు, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇలాంటి పార్క్, మంచి పార్కుని, పిల్లలకి ఇచ్చే ఆనందాన్ని ఇచ్చే పార్కుని కొందరు తీసేద్దాం అనుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మామూలుగా ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ పిల్లలకైతే ఇది కంపల్సరీ ఇలాంటి ఒక పార్క్ అయితే ఉండాలి. అయితే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్క్ ఎలా వ్యూ చేయాలనుకుంటున్నారు చెప్తారా? ఎవ్రీ విలేజ్లో అట్లీస్ట్ మండల స్థాయిలో అయినా ఇలాంటి పార్క్ అంటూ ఒకటి ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు ఫన్ అనేది ఉండాలి కంపల్సరీ. నమస్తే సార్. సయ్యద్ యాకూబ్. ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎందుకంటే అన్ని వస్తువులు కల్పించారు, పిల్లలకు అమ్మఒడి ఇచ్చారు, ప్లస్ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఇచ్చారు, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు, బూట్స్ ఇచ్చారు, పేదవాళ్ళకు అనుకూలమైనటువంటి విద్యని అందించారు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఇవాళ భారతదేశంలో పిల్లల చదువులే ముఖ్యం. వాళ్ళ తర్వాత ఈ దేశం బాగుపడాలంటే భావి భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సి పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ ఫస్ట్. ఎడ్యుకేషన్ తర్వాత ఈ దేశం బాగుపడుతుంది. ఎడ్యుకేషన్ లేకపోతే ఈ దేశం బాగుపడదు. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరైతే వ్యక్తిగా మీకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మొన్నటి వరకు బలరాం గారు చేశారు, ఆయన బాగా చేశాడు, పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు వెంకటేశ్వర వచ్చారు, వాళ్ళు కూడా అతనికంటే ఇంకా బాగా చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది. చాలా మంది ఇక్కడ ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీడీపీ కానీ వెళ్తున్న దాఖలు కనబడుతున్నాయి. దానివల్ల ఏమైనా వైసీపీ రాకపోవడానికి అవకాశం ఉందంటారు? ఎంతమంది ఎన్ని చేసినా కూడా, ఎలా ప్రవర్తించినా కూడా వైసీపీ అనేది డెఫినెట్ 95% గ్యారెంటీ వైసీపీ. అంతకుముందు 170 సీట్లకి 150 అబోవ్ వచ్చింది. ఈసారి కాకపోతే కొద్దిగా తగ్గవచ్చు. ప్రభుత్వం మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు అని మా నమ్మకం. అయితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్న వ్యక్తి మందు 70 రూపాయలకి ఇస్తాను, మీరు వైసీపీ మీ ఓటు వైసీపీకి వేస్తే మీ ముగ్గులకు అన్నం పెట్టదని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? మొగుళ్ళకి అలవాటు. అప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోవాలన్నా? ఇప్పుడు మందును మానేసేయాలి. అలవాటు ఉంది అంటే శ్రమ చేస్తున్నారు, దానికి తగ్గ ఫలితాన్ని పొందుతున్నాం. దానికి తగ్గ ఫలితాన్ని మనం పొందినప్పుడు మనం ఎంతవరకు ఖర్చు చేయాలి, మనం ఎంతవరకు ఫ్యామిలీని మెయింటెనెన్స్ చేసుకోవాలనేటువంటిది అది ఆ ఫ్యామిలీ హస్బెండ్ ని బట్టి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి మన ఇంట్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే కష్టమైన పని. అయితే ఈ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చాక అవకాశం కనబడుతుంది? ఏ పార్టీకైనా మీరే ఏ పార్టీ గెలుస్తాం అనుకుంటారు, ఆ పార్టీకి ఎంత వచ్చే అవకాశం? మాక్సిమం 10,000 మెజారిటీతో వస్తారనేటువంటి గట్టి నమ్మకం ఉంది. జగన్ గారి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి అంటే ఆ గతంలో వచ్చింది 150 వచ్చింది కదా, ఇప్పుడు 125, 130 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా ఒక మాట, లాస్ట్ లో ఉన్నప్పుడు వచ్చింది, అందరికి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు, పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించారు. ఆ ఎడ్యుకేషన్ అదిగా అమ్మఒడి ఒకటి, మళ్ళా 45,000 రూపాయలు 18,000 ఒకటి అన్నింటి గురించి కూడా వచ్చారు. ఆ ఫ్యామిలీ గెట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి కావాలి కదండి. ఒకేసారి దేశాన్ని లేపి పైన ఆకాశం కూర్చోబెట్టాలంటే అది ఎవడి వల్ల కాని పని. నిదానంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆ షాప్ పెట్టామంటే అది డెవలప్ అవడానికి కనీసం 6 months పడుతుంది. ఓన్లీ ఫ్యామిలీని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నా ఉంటే ఒక ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయాలంటే అసలు ఊహించవలసిన పని.
మా పేరు జగన్ దానమ్మ. నానమ్మ గారు ఎవరి పరిపాలన బాగుంది మీకు? మాకు జగన్ పరిపాలనే బాగుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయన అన్ని పథకాలు ఇచ్చాడు, మళ్ళీ ఇల్లు కట్టిస్తాను అంటున్నాడు, అందుకని బాగుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్ గారు ఎవరు నిలబెడితే వాళ్ళకి వేస్తాం. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ నిలబడినా పర్లేదు, జగన్ గారిని వైపు వేస్తాం. జగన్కి వేస్తాం. పేర్లు జ్యోతి. జ్యోతి గారు సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి? అన్ని వచ్చినాయి జగన్ అయ్యి. మేమందరం జగన్కే వేస్తాం. అది ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? జగన్ ఎవరిని పెడితే వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అసలు ఆడికి అయినా పందులు కానీ సమాధులు పాతిన తర్వాత తీసుకెళ్లిపోయి వేరే చోట పడేసి నీళ్లు వచ్చేసి అక్కడ నిలబడిపోయి కారణాలు ఉండేది. అవును, గతంలో మరీ కొద్దిగా చండాలంగా ఉండేది. వెనకంతా చెరువు నీళ్లు ఉండేవి. ఈ మధ్య కాలంలో బాగు చేసి ఆ పక్కన పార్క్ అవన్నీ చేస్తున్నారు. ఇది బాగుంది, పర్వాలా. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఇది వెంకటేష్ బాబు గారు, బలరాం గారు, వెంకటేష్ బాబు గారు చేసినట్టు, అంటే అక్కడ వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళు చేశారు. టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నాం, మేమే చేసామని చెప్తున్నారు. మట్టి తోలెత్తడం కానీ ఇలాంటివన్నీ అంటున్నారు. టీడీపీ వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఏం చేయలేదన్న. కర్ణం బలరాం గారు, కర్ణం వెంకటేష్ బాబు గారు వాళ్ళ మనుషులే చేశారు. అంటే మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి వాళ్ళే చేశారు. ఎవరు వాచ్మెన్ కూడా పెట్టి ఇదంతా సెక్యూరిటీ గార్డ్ లా పెట్టి గేట్ దగ్గర అన్ని చేస్తున్నానని చెప్తున్నారు. అంటే మున్సిపాలిటీ తరఫున ఒక వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు. పర్లా బాగా జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సెక్యూరిటీ ఉందంటారా మీ ఏరియాకి? ఇంతకు ముందు మరీ దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా బాగుంది. జనం తిరగటం కానీ జనం అందరికీ బాగుంది, వెసులుబాటుగా ఉంది. అయితే ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ఎక్కడన్నా చీరాల్లోనా? చీరాల్లో అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. అదే మా కోరిక కూడా, వైసీపీ పార్టీ రావాలని. ఎందుకని అంటారు? ఎందుకంటే గతంలో దానికన్నా ఇప్పుడు కొద్దిగా బాగా అభివృద్ధి జరుగుతుంది, కనపడుతుంది కదా కళ్ళ ముందు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాము. ఉన్న శ్మశానంగా అటువైపు ఉన్న చెరువులు కానీ అవన్నీ ఇప్పుడు మూసేసి ఉన్నాయి. ఇప్పుడు బాగుంది, క్లీన్గా ఉంది. మాకు కళ్ళకు కనపడింది కాబట్టి మేము ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుందన్న. ఏమి వచ్చినాయా మీకు? నాకు అమ్మఒడి వస్తుంది అన్న. మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది. మా అత్తమ్మోళ్ళకి మా అమ్మోళ్ళకి 40 సంవత్సరాలు దాటిన 18,000 రూపాయలు అవి పడతాయి. ఆల్రెడీ మూడు టర్ములు పడినాయి. అయితే ఈసారి ఎవరిని గెలిపించుకుంటే ఈ చీరాల నియోజకవర్గం మంచి స్థాయిలో నిలబడిద్ది అనుకుంటున్నాం? వైసీపీ పార్టీ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేటే కర్ణం బలరాం గారు, వెంకటేష్ బాబు గారు. కర్ణం వెంకటేష్ బాబు గారు ఖచ్చితంగా గెలుస్తాడు. నా పేరు శేఖర్. శేఖర్ గారు, గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉంది సార్? గ్రౌండ్ పరిస్థితి బాగుంది. చీరాల్లో మంచి ప్లేస్ ఇది. దీనికన్నా పెద్ద ప్లేస్ లేదు మాకు తెలిసి. ఇక్కడ పొద్దున్న వాకింగ్ చేయడం కానీ, లేడీస్ జిమ్ సపరేట్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి జిమ్, పెద్దవాళ్ళకి వాకింగ్, మిడిల్ ఏజ్కి జిమ్, క్రీడాకారుడికి క్రికెట్ బ్యాచ్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకోవడానికి కానీ, కూర్చోడానికి పార్కు, మంచి వాతావరణం, మంచి గాలి, చాలా బాగుంది. సార్ వెనకాల పార్క్ కట్టారు, తర్వాత ముందు కూడా చిల్డ్రన్ పార్కులు కట్టారు. పిల్లలకి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అంటారు? అది ఉపయోగించుకుంటే ఫుల్ యూజ్. పార్క్ అనేది పిల్లలు ఆడుకోవడానికి ఒకప్పుడు లేదు. దాదాపు 10 years నుంచి బాగా డెవలప్మెంట్ చేశారు పార్క్. ముందు పార్క్ కానీ వెనక వైపు కానీ బాగా డెవలప్మెంట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. అది కూడా పూర్తవుతే చాలా బాగుంటది. ఇంతకుముందు ఇక్కడ ఇసుక ఉండేదని విన్నాము. ఇసుక వెళ్ళలేదు, మొత్తం బాగు చేశారు కదా. గ్రౌండ్ అంతా బాగు చేశారు. ఇప్పుడు ఆడుకుంటే వాళ్ళు బాగు చేస్తారు కదా. అది రోజు కనీసం వచ్చి ఇక్కడ 10,000 మంది వాకింగ్ చేసే వాళ్ళు కానీ, క్రీడగా ఆడుకున్న వాళ్ళు కానీ, లేడీస్ కానీ, చిన్నపిల్లలందరూ రోజు డైలీ 10,000 మంది వస్తారు సుమారుగా. అంటే ఉదయం నుంచి నైట్ లోపు. అది అంతకుముందు షెడ్లు లేవు, కూర్చోడానికి షెడ్లు ఉన్నాయి, బెంచెస్ ఉన్నాయి, వాటర్ సదుపాయం కలిగించారు పిల్లలకి. బాగుంది, అన్ని బాగుంది. నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు, ఎవరి పరిపాలన బాగుంది మీకు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అంటారు? పథకాలు ఇస్తున్నాడు, మరి ఇబ్బంది లేదు ఎవరికి. ఏమేమి పథకాలు వచ్చినాయండి మీకు? మాకు మొగ్గ ఒకటి వచ్చింది, పింఛన్ వస్తుంది, అట్లాగనే సేవత ఒకటి వస్తుంది. పెన్షన్ విధానంలో వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు మీకు సాయం పడ్డారు? బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, టయానికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆడకపోయి ముసలి వాళ్ళు కట్టలు పట్టుకొని విధానం లేదు కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. బాధే ఉంది. అయితే ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది చీరాల నియోజకవర్గంలో?
చీరాల వెంకటేశ్వర బాబు వస్తాడు అనుకుంటున్నాం. పోలుదాసు రామకృష్ణ, చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా సెక్రటరీ గారు చారుగుళ్ళ గురుప్రసాద్ గారు. అలానే గ్రూప్లో సభ్యులు 165 మంది ఉన్నారు ప్రజెంట్. సార్, ఈ వాకర్ సెక్షన్ అసోసియేషన్ మెంబర్గా ఈ గ్రౌండ్ అనేది ఎంతవరకు డెవలప్మెంట్ వచ్చింది, లేదంటే డెవలప్మెంట్ అవుతుందా? ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది సార్. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల ప్రస్తుతం పనులు ఆగినాయి, తర్వాత నిదానంగా చేస్తారు. సార్, హై స్కూల్కి ఇంతకు ముందు దీనికి కనెక్షన్ ఉండేది కాదు అనేసి విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? హై స్కూల్కి ఈ పార్క్కి, యువతలు ఉన్న పార్క్కి కనెక్షన్ లేదనేసి విన్నాను, అది ఎంతవరకు? ఎప్పుడూ ఉంటుంది. మేము గ్రౌండ్ మొత్తం తిరుగుతాం ప్రతిరోజు, ఎన్నో సంవత్సరాల నుంచి కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ లేకుండా మాత్రం లేదు. అంటే ఆ స్కూల్లో ఇంతకుముందు ఇసుక కానీ ఇలాంటివి ఉండేవి, ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు దాన్ని గ్రావెల్ వేసి చాలా నీట్ గా సర్దారు. ఇప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత వారు కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. వారు కూడా గ్రావెల్ అంతా తోలారు. ఈ పార్క్ కూడా డెవలప్ చేశారు. అలానే ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్ కూడా బాగా డెవలప్ చేశారు. రోజు సాయంకాలం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు టైమింగ్స్ పెట్టారు. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టైమింగ్స్ పెట్టారు మున్సిపల్ కమిషనర్ గారు. దాన్ని పాటిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సార్, ఈ గ్రౌండ్ కి రోజుకి ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది? రోజుకి సుమారు 600 మంది దాకా వస్తారు. ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. నైట్ 8 గంటల వరకు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. సార్, ఈ స్కూల్ ఏరియాలో ఇంతకుముందు కామన్ గా జిమ్ ఉండేది, ఇప్పుడు మహిళలకు కూడా జిమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు మేడం మీరు? అది చాలా హ్యాపీగా ఉందండి. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కొంతమంది లేడీస్ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే లేడీస్ కి సెపరేట్ జిమ్ పెట్టారు. సో దానివల్ల లేడీస్ చాలా మంది ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి చాలా ఫ్రీడమ్ గా ఉంది, కన్వీనియంట్ గా ఉందండి. యాజ్ ఎ డాక్టర్ గా ఫిట్నెస్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగం, అంటే ఎంతవరకు ఇది చేయాలని మీరు చెప్తారు? ఉండాలండి. ఫుడ్ తో పాటు వాకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జిమ్ అన్నీ చేయాలండి. ఈ గ్రౌండ్ లో ఏంటంటే అన్నీ ఉన్నాయి. పిల్లలు చదువుకుంటే అది చూస్తున్నాం, మా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. ఇప్పుడు మేము అందరం తిరుగుతున్నప్పుడు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అందరం గ్యాదర్ అవుతాము, అది కూడా హ్యాపీగా ఉంటుంది. నేను ప్రస్తుతం వయసు వచ్చి 83 సంవత్సరాలు. ఇక్కడ రోజు వాకింగ్ చేసినందువల్లే నాకు కొద్దిగా యాక్టివ్నెస్ కలుగుతుంది. వాస్తవం చెప్పాలంటే మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వాకింగ్, చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. అందరు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడుతున్నారు. అందువల్ల ఇక్కడ మనకి అందరికీ ఉపయోగపడే గ్రౌండ్ ఇది. అందువల్ల మేము చెప్పేది ఒకటే మాట, మాకు ఈ అరేంజ్మెంట్ చేసినందుకు హై స్కూల్ వారిని మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సార్, ఇలాంటి పార్క్స్ కానీ కొన్నిటిని ఆపాలని చాలా మంది ట్రై చేస్తున్నారంట, దాని గురించి? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇక్కడ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ దానికి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి అపోజిషన్ అనేది లేదు. ఇది 2006 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందండి వాకర్స్. ఈ సంవత్సరము దాదాపు 165 మంది అయ్యారు. 165 మందిలో ఉన్న ఏకైక మహిళా గారు ప్రేమ నర్సింగ్ హోమ్ డాక్టర్ బాబురా గారు మిస్సెస్ సుభాషిణి గారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. దాదాపుగా రోజు 1000 మందికి పైగా ఈ గ్రౌండ్లో, చీరాల ప్రాంతానికి ఇది తలమానికం. నూనె రంగనాయకులు అండ్ పానకాలు గారు ఇచ్చిన ఒక వరము ఈ స్కూల్ అనేది సెంటర్ పాయింట్లో. మరి గతంలో కూడా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినాయి. దానికి వాకర్సు, చీరాల ఉన్న పుర ప్రముఖులు అందరూ కూడా కలిసి కలెక్టర్ గారిని కలిసి అలా చేయొద్దని చెప్పేసి అర్జీ ఇచ్చి దాన్ని ఆపించడం జరిగింది. గతంలో దానికి ముందు అటువైపు లైన్లో షాప్స్ కడదామని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని కూడా వాకర్స్ అందరూ అడ్డుకొని ఒక పకడ్బందీగా అర్జీలు అప్పచేసి మన కలెక్టర్ గారికి ఇచ్చి వాటిని కూడా ఆపిచ్చారు. దాదాపుగా ఆనందకరమైన జీవితం కావాలనుకుంటే చీరాల ప్రజలందరికీ కూడా NRNPM హై స్కూల్లో వాకింగ్ వస్తే ఆనందము అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెప్పగలం. ఈరోజు మానవుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆహారం సరైన ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉంది. అంతా కల్తీ ఆహారం అయిపోతుంది. మరి ఏ చేసినా కూడా ఎక్సర్సైజ్ లేకపోతే మాత్రం ఇప్పుడు అనుకోకుండా మరణిస్తున్నారు. ఇప్పుడు మరి కరోనాకు ముందు ఒక యుగము, కరోనా తర్వాత ఒక యుగం అయిపోయింది. అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా వాకింగ్, యోగానో లేకపోతే మెడిటేషన్ ఇలాంటివన్నీ చేసి మీ ఆరోగ్యాల్ని సంతృప్తికరంగా జీవించాలని చెప్పేసి మా అభిప్రాయం. అందరిని కూడా ఆహ్వానించి దాదాపు 165 మంది తీసుకొచ్చాము. ఎందుకు స్టాప్ చేసామంటే ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే
అక్కడ భరించలేని కష్టం అవుతుంది. ఇక్కడ దాదాపు 165 మంది సభ్యులు ఇన్వైట్ చేయాలంటే ఇక్కడే దాదాపు 100 మందో 110 మందో ఆ ఫంక్షన్కి వచ్చారంటే వాళ్ళు అనుకున్న 200-300 మందికి ఇక్కడే 110 మంది అయిపోతే ఇబ్బందికరం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఆపాము. యాక్చువల్గా విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్లో 500-600 మందికి ఉన్న క్లబ్బులు కూడా ఉన్నాయి. గతంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో చేసాం లాస్ట్ ఇయర్. దానికి వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి మాకు చాలా అవార్డులు వచ్చినాయి. బయట కూడా మా చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ అంటే ఈ డిస్టిక్లో ఉన్న వాకర్స్ అన్ని చోట్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను సగర్వంగా తెలియజేసుకోగలుగుతున్నాను. మేము చేసే సేవా కార్యక్రమాలు చీరాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మేము గతంలో ఒక 10 కుట్టు మిషన్లు 10 సైకిళ్ళు ఇచ్చాము. అలాగే వృద్ధాశ్రమాలకి ప్రతి నెలగా ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా బియ్యం బస్తా అనేది 1-2 ఇస్తుంటాము. అలాగే ఎవరు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నా కూడా ఇక్కడ ఎన్ని పెళ్లి రోజులు అయితే అన్ని చప్పట్లు కొట్టి, ఎన్ని పుట్టినరోజులు అయితే అన్ని చప్పట్లు కొట్టి వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించి వాళ్ళ దగ్గర బియ్యం బస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఆనందంగా, ఒక్కోసారి బాగా హ్యాపీగా ఉన్న టైంలో ఒక మీటింగ్ అనుకుంటాం, మనం అందరం కలిసి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అనగానే తలా మాది 2000, మాది 3000, మాది 2000 అని చెప్పేసి ఇస్తారు. మేడం గారికి రామాపురంలో రిసార్ట్స్ ఉంది. ఆ రిసార్ట్స్లో మరి అక్కడ హ్యాపీగా ఒక్కరోజు హ్యాపీగా గడిపామంటే లోపల ఇన్నర్లో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఫ్రీగా రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతటి ఆనందాన్ని ఇస్తున్న చీరాల NRNPM హై స్కూల్ వైపు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. నడవలేని వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి వస్తే మా మాటల దెబ్బకి అందరు నడిచి హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు అమరావు వీరాంజనేయులు. నేను 2010 నుంచి హై స్కూల్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. దాన్ని ఒక గ్రూపుగా మెయింటైన్ చేస్తూ కరోనాలో కూడా గ్రూపు రాకపోయినా నలుగురితోటి కూడా ఎక్సర్సైజ్ చేసి ఈ రోజున ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్లో జాయిన్ అయ్యి 165 మంది సభ్యులతోటి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ వాకర్స్ క్లబ్లో ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులందరూ 50+ వాళ్ళే. ఈ 50+ దాకా కూడా ఎవరు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏదో 3-4 తోటి చేసుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక 165 మందితోటి ఈ ప్రోగ్రాములు చేసుకుంటా ఉంటే అది చెప్పలేని ఆనందం. దానికి ఈ హై స్కూల్ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. దానికి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. నా పేరు మధుసూదన్ రావు అండి. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వాకింగ్ వస్తున్నాను. అందరం చక్కగా ఆహ్లాదంగా ఉంటున్నాము. తర్వాత ఆరోగ్యం కూడా దీనివల్ల మనకు పెంపొందుతుంది. దానివల్ల ఉపయోగాలు ఏందో మనకు అర్థమవుతుంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బు పోతుంది, రోగం నమ్మవట్ల. అందుకని ఇక్కడ అది గ్రహించి అందరూ 60 దాటిన వాళ్ళందరూ కంపల్సరీ అందరూ వస్తున్నారు. అందరు చక్కగా వ్యాయామం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటిది ఎవరు ఏదన్నా అన్యాక్రాంతం చేసి వేరేగా ఆలోచన చేస్తే ఎవరు ఊరుకోరు, నిరాహార దీక్ష చేస్తారు. సార్ ఇక్కడైనా మీ ఈ గ్రౌండ్ గురించనే కాదు, చిల్డ్రన్ గ్రౌండ్స్ 5 ఉన్నాయి. మన చీరాల గ్రామంలో 5, చీరాల మండలం నియోజకవర్గంలో 5 ఉన్నాయి. అలాంటి నియోజకవర్గంలో 5 ఉన్నాయి. చాలా ఎక్కువ, చాలా మంచిది కూడా కార్యక్రమం పెట్టింది. అలాంటి గ్రౌండ్స్ లో డంపింగ్ యార్డ్ దగ్గర, కొత్తపేట దగ్గర కానీ కొన్నిటి దగ్గర ఆపాలని ట్రై చేస్తున్నారు కొందరు అని మాకు వచ్చింది సమాచారం. మీకు వచ్చిందేమో కానీ ఎవరు చీరాల ప్రజలు ఎవరు ఊరుకోరండి. నిరాహార దీక్ష చేస్తారు, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తారు. ఇది ఇచ్చింది ఒక దాత, గవర్నమెంట్ ఇచ్చిందేం కాదు. దాత ఇచ్చింది వేరే దానికి ఉపయోగించడానికి వీలు లేదు. అలా ఉంది చట్టం కూడా, అది వాళ్ళు రాసిన వీలునామాలో. కాబట్టి దాని ఆలోచన ఎవరైనా ఉంటే మానుకోవడం మంచిది. నా పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ గారు, ఈ స్కూల్స్ లో రౌండ్ పరికరంగా కానీ ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుంది. అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేశారు. ఇంకా ఎంతమందికి ఈ గ్రౌండ్ అనేది రోజుకి ఎంతమంది వస్తారు వాకర్స్ కానీ, ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కనీసం ఒక 500 to 600 ఉంటారేమో అనుకుంటున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. పెద్దవాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అవుతారు. అప్ టు 8-8:30 వరకు వాకింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత 6 నుంచి పిల్లలు సెలవు రోజుల్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. మామూలు రోజుల్లో మాత్రం కొంచెం తక్కువ మంది ఉంటారు. పిల్లలు ఆట స్థలం కింద వాడుకుంటారు, పెద్దవాళ్ళేమో వాకింగ్ కింద వాడుకుంటారు. తర్వాత ఎక్సర్సైజెస్ చేయడానికి కానీ అలా అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఇసుక ఉండేది ఇక్కడ, ఇప్పుడు ఏమో గ్రాట్ వేసి కొంచెం లెవెల్ చేసి వర్షం పడేటప్పుడు ఇసుక ఉండేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? కొంచెం ఎలా ఉంది? గతంలో ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి ముందు ఇబ్బంది ఏమో అని అనుకున్నాం, కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది.
ఇప్పుడు ఎరగని ఈ చేరాల గ్రామంలో ఒక లేడీస్ గా కూడా ఈ జిమ్ అనేది ఏర్పాటు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? చక్కటి నిర్ణయం. అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా ఆలోచన చేసి ఆ జిమ్ని ప్రారంభించారు. ఒక 15 డేసే అవుతుంది. అది రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మహిళలకు కూడా శారీరక దారుఢ్యం అనేది అవసరము. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా జిమ్ యొక్క అవసరం అనేది బాగా ఉంది కనుక దాన్ని అందరూ ఉపయోగించుకొని వారి వారి అవసరాలకు తగినట్లుగా వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి అది యూజ్ అవుతుంది అనేది నా నమ్మకం. కామన్ జిమ్ విన్నాం, కానీ లేడీస్ కూడా సపరేట్ గా ఒక జిమ్ అనేది గత 15 రోజులు 20 రోజుల నుంచి జిమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఒక ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ గా ఉంటది కదా, వాళ్ళకి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అంటారు? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ జిమ్స్ అనేవి బయట బాగా వచ్చినాయి. ఇవాళ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి టైమింగ్స్ లో జిమ్కి వెళ్ళటం అనేది కామన్ అవుతుంది. అట్లాగే ఈవినింగ్ 4 to 6 లేడీస్ కూడా బాగా వస్తారు మా గ్రౌండ్కి వాకింగ్కి. అలా పెద్ద వయసు వాళ్ళు వస్తారు. మార్నింగ్ టైంలో అయితే పిల్లలు వస్తారు. వాళ్ళకి కాలేజెస్, స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్కి ఇబ్బంది లేకుండా ఉండాలి కనుక ఆ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఇది రీసెంట్లీ స్టార్టెడ్ కాబట్టి పూర్తిగా ఇంకా అందరికీ చేరలేదనేది నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ ని వేరే దానికి కూడా డివైడ్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? వేరే దాన్ని కూడా డివైడ్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? గతంలో రకరకాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు అవి కొన్ని అవసరమైన కార్యక్రమాలకే ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా మంచి కార్యక్రమం కావాలి అంటే ఉన్నటువంటి గ్రౌండ్ ఇది ఒక్కటే కాబట్టి ఫర్దర్ గా ఇంకెటువంటి అలాట్మెంట్స్ కి ఈ గ్రౌండ్ ని ఇవ్వకుండా ఈ గ్రౌండ్ ని ఇలాగే ఉంచితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా భావన. సార్ చిల్డ్రన్స్ కి మెయిన్ గా చుట్టుపక్కల ఒక 5-4 పార్క్స్ అనేది ఏర్పాటు చేశారు. అవి వాళ్ళకి ఎంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి? బాగానే ఉన్నాయి సార్, బాగా ఇస్తున్నాయి. ఎందుకంటున్నానంటే ఈ గ్రౌండ్ కి ఆపోజిటే ఒక పార్క్ ఉంది, దాన్ని డెవలప్ చేశారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఇవాళ ప్రతిరోజు ఈవినింగ్ 4:30 to 8 కనీసం ఒక 2 నుంచి 300 బైక్స్ బయట పార్కింగ్ లో ఉంటున్నాయి. అంటే దాన్ని బట్టి లోపల ఎంతమంది వస్తున్నారు అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇదే స్టైల్లో టౌన్ లో ఉన్నటువంటి 4-5 పక్కల కూడా పార్క్స్ డెవలప్ చేశారు. అన్ని కూడా బాగానే ఉన్నాయి. వెళ్ళినటువంటి వాళ్ళు పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు వెళ్ళటం, వాళ్ళు ఎంజాయ్ చేయటం, వీళ్ళు రిలాక్స్ అవటం అలా జరుగుతుందనే మాట నేను విన్నాను. చిల్డ్రన్స్ కి అంత హ్యాపీని ఇచ్చే పార్క్స్ కొందరు ఆపాలని ట్రై చేస్తున్నారు. అంటే పొలం కొట్టాలని చాలా మంది ఆపాలని ట్రై చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? విన్నాను కానీ అదైతే అంత సమర్థమైనటువంటి నిర్ణయం కాదని నా భావన. ఎందుకంటే దాన్ని పార్కు కన్నా ఇంకా ఉపయోగకరంగా చేయగలిగింది అయితే ఉండే అవకాశం లేదు.